మరొక విషయం, తెలంగాణలో నిన్న హరీష్ రావు చేసినటువంటి హాట్ కామెంట్స్ తెలంగాణకు ఇటు ఆంధ్రాలో కూడా సంచలనం కలిగిస్తున్నాయి. దానికి సంబంధించి ఈరోజు మన డిబేట్ ఉండబోతుంది. అనేక మంది గెస్టులు కూడా చాలామంది ఈరోజు మనకి ఈ డిబేట్లో పాల్గొనేందుకు రానున్నారు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ వెళ్దాం. గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదానికి కారణమవుతున్న అంశం. గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉన్న త్రయంబకేశ్వర్ దగ్గర పుట్టి అక్కడి నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా పయనించి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. అయితే వర్షాకాలంలో గోదావరిలో భారీ స్థాయిలో వరద పోటెత్తుతుంది. ఆ సమయంలో వేల టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వృధాగా కలిసిపోతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే సముద్రంలోకి వృధాగా పోయే నీటిని ఒడిసిపట్టి వాటిని కృష్ణానదికి మళ్లించి రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు అందించేలా గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు నిర్మించాలని ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. సో మరోవైపు ఏపీ సర్కార్ ప్రతిపాదించిన ఈ గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టును రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తుంది. ఇటీవలే ఢిల్లీలో పర్యటించిన రేవంత్ రెడ్డి బృందం దీనికి సంబంధించి కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి ఫిర్యాదు చేసింది. ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వకుండా అడ్డుకోవాలని కోరింది. ప్రభుత్వంతో పాటు తెలంగాణలోని పలు రాజకీయ పార్టీలు, ఇతర సంఘాలు కూడా ఈ ప్రాజెక్టు పట్ల తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టును ముందుకు సాగకుండా అడ్డుకోవాలని ప్రభుత్వంపై ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే పనిలో పడ్డాయి. ఇది ప్రస్తుతం ఉంది. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం నిన్న జరిగింది. దానికి సంబంధించి చంద్రబాబు గురుదక్షిణగా జలదోపిడీకి సహకరిస్తున్నారా అంటూ ఆయన ప్రశ్నించారు. ఆంధ్ర అల్లుడైనంత మాత్రాన తెలంగాణ నీటి వాటా అప్పగిస్తారా అంటూ కూడా సంచలనంగా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఉద్యమ ద్రోహి, జలదోపిడీ ద్రోహి రేవంత్ రెడ్డిని అని షాకింగ్ కామెంట్స్ చేశారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై సిడబ్ల్యూసి అనుమతి రద్దు చేయాలని ఢిల్లీలో ధర్నా చేద్దామని హరీష్ రావు పార్టీ కార్యకర్తలకు, తెలంగాణ వాదులకు సూచించడం జరిగింది. సో ఈరోజు ఈ డిబేట్ మీద మనతో మాట్లాడేందుకు కత్తి వెంకటస్వామి, ఆల్ ఇండియా కాంగ్రెస్ ఓబీసీ వైస్ చైర్మన్ ఒకరోజు రానున్నారు. దానికన్నా ముందర కోటిపల్లి అయ్యప్ప, వీరు సీనియర్ రాజా పొలిటికల్ అనలిస్ట్. ఓకే, నెక్స్ట్ రామ్మూర్తి, పోలపల్లి రామ్మూర్తి గారు ఉన్నారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి. సార్ రామ్మూర్తి గారు, వెల్కమ్ టు యూ సార్. నమస్తే అండి, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? బాగున్నాను, చెప్పండి సార్. నిన్న హరీష్ రావు గారు చాలా హారిబుల్గా రియాక్ట్ అయ్యారు బనకచెర్లకి సంబంధించి. ఎందుకంత సీరియస్ అవ్వాల్సి వచ్చింది? ఇది ఓన్లీ పొలిటికల్ డ్రామా అనుకోవాలా, లేకపోతే రేవంత్ రెడ్డి మీద కామెంట్స్ అనుకోవాలా, లేకపోతే వాస్తవానికి తెలంగాణ వాదిలాగే ఆయన మాట్లాడారా? వాస్తవాలు ఏంటంటే తెలంగాణ కనీలకు సంబంధించి ఇష్యూ. వాస్తవంగా చెప్పాలంటే చాలా అంశాలు చూసుకుంటే రాష్ట్రాలు ఏదైతే ఉమ్మడిగా ఉన్నప్పుడు, ఏదైతే కలిపిన తర్వాత ఏదైతే మనకు కొంత హక్కు ఉంది, ఏదైతే గోదావరిలో దాదాపు ఎందుకంటే 1486 టీఎంసీలు ఉంటాయని, ఆ 1486 టీఎంసీలో ఆంధ్రప్రదేశ్కు ఏదైతే 518 టీఎంసీలు, అదేవిధంగా తెలంగాణకు 968 టీఎంసీలు కేటాయింపులు చేసినప్పుడు, ఏదైతే ఉమ్మడి ప్రాజెక్టులు ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాయో, కొన్ని తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులు, అదేవిధంగా కొన్ని ఆంధ్రకు సంబంధించిన ప్రాజెక్టులకు, ఈ గోదావరి మీద ఉన్న ఏదైతే ప్రాజెక్టులకు 518 ఏదైతే ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చు, అదేవిధంగా 968 టీఎంసీలు ఏదైతే తెలంగాణ వాడుకోవచ్చు. కానీ జరిగింది ఏంటంటే, మేము 968 టీఎంసీలు గత ఉమ్మడి పాలనలో ఎక్కడ కూడా మాకు ప్రాజెక్టులు కట్టకుండా అన్యాయం చేసింది అప్పుడు ఉమ్మడి పాలనలో. ఆ తర్వాత ఎందుకంటే సాధించుకున్న తర్వాత కూడా మేము ఏదైతే కొంత మా నీళ్లలో వాటా సాధించుకోగలిగాం. కానీ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు 518 ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చిందో అనాదిగా వాస్తవంగా ఏంటంటే 776 టీఎంసీలు వాడుకుంటున్నారు. అంటే ఇచ్చిన దానికంటే 258 టీఎంసీలు ఎక్కువ వాడుకుంటున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు. సో ఇప్పుడు ఒకవేళ బనకచెర్ల కట్టే ఏదైతే గొల్లపల్లి దగ్గర ఒక రిజర్వాయర్ కట్టి అక్కడి నుంచి ఈ నీటిని బనకచెర్లకు తరలించుకోవాలన్నది ఒక ఆంధ్రప్రదేశ్ యొక్క ఆలోచన. దానిలో కూడా 200 టీఎంసీ 200 టీఎంసీలు అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇచ్చిన వాటాలో 400 అయితే వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు 1486 టీఎంసీలలో ఏదైతే వాడుకుంటున్నది 776 టీఎంసీలు, దానికి ప్లస్ ఏదైతే 200 కలిపితే ఎంత అవుతుందంటే, ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే చాలా ఘోరమైన అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు వాస్తవంగా ఇంత తరలించుకుంటా పోతే ఇప్పుడు
చాలా అంశాలు కొన్ని కులంకుశంగా తీసుకుంటే ఇప్పుడు నేను కూడా కొన్ని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఇది చాలా పెద్ద అంశము. ఎందుకంటే ఇప్పుడు ఈ అంశాలు చాలా 1486 టీఎంసీలు ఏదైతే ఇందులో ఆ ఏదైతే 776 ప్లస్ ఏదైతే ఇప్పుడు 200 టీఎంసీలు ఓకే. అవి దాదాపు ఎందుకంటే ఇప్పుడు 776 ప్లస్ ఏదైతే 200 ఒక్క నిమిషం అండి చెప్తా, ఎందుకంటే లెక్కలు కాబట్టి దాదాపు 976 టీఎంసీలు అంటే దాదాపు 1000 టీఎంసీలు, దాదాపు దగ్గర 1000 టీఎంసీలు ఏదైతే 1486 టీఎంసీలో 1000 టీఎంసీలు పోతే మిగిలేది వాస్తవంగా 486 టీఎంసీలే. కానీ తెలంగాణకు రావాల్సింది ఎంత అండి? తెలంగాణకు రావాల్సింది 968 టీఎంసీలు. సో ఇందులో దాదాపు 300-400 టీఎంసీలు నష్టపోతున్నది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మిగులు జలాల గురించి మాట్లాడదు. మిగులు జలాల గురించి ఇప్పుడు మాట్లాడద్దు, ఎందుకంటే మిగులు జలాలు తేల్చిన తర్వాత ఎందుకంటే వాస్తవంగా కేంద్ర జలశక్తి సంబంధించిన ఏదైతే మంత్రిత్వ శాఖ తేల్చాలి. 3000 టీఎంసీలు పోతనే ఒక అంచనా మాత్రమే. అది ఫిజికల్ గా అక్కడ పోతున్నాయా పోవట్లేదా అన్నది కేంద్రం నిర్ణయించాలి. కానీ ఒక విషయం అండి, మీరు చెప్తున్నటువంటి దాంట్లో వీళ్ళు కేవలం వరద నీటిని మాత్రమే తరలిస్తాము 200 టీఎంసీ వరకు, అది కూడా ప్రయాణం అన్నారు, 2 టీఎంసీ పర్ డే అన్నారు. వరద నీళ్లు చెప్పాల్సింది ఎవరు? ఎంత ఉన్నాయని చెప్పాలి కదా ఫస్ట్. వరద నీళ్లు ఎంత ఉన్నాయని తెలియదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వరద నీళ్లు ఒకవేళ 3000 టీఎంసీలు పోతాయని ఒక అంచనా. వాస్తవంగా ఏంటంటే ఈ 3000 టీఎంసీలో ఒకవేళ 3000 టీఎంసీలు ఉంటే అందులో కూడా వాటర్ రావాలి కదా. ఒక 1000 టీఎంసీలు మీకు పోవాలి, 2000 టీఎంసీలు మాకు రావాలి. ఎందుకంటే మీరు ప్రజల కన్నా కానీ సముద్రంలో కలవడమే మేలు అంటారా? నా మాట వినండి, తేల్చిన తర్వాత తేలవాలి కదా. ఇప్పుడు గాల్లో మెడలు కట్టలేం కదా, నిద్రపోయి కలలు కన్నా వేస్తే కదా. కేంద్రం తేల్చాలి 3000 ఉన్నాయా, 2500 ఉన్నాయా, లేకపోతే 3100 ఉన్నదా తేల్చాలి. తేల్చిన తర్వాత ఒకవేళ 3000 టీఎంసీలు గోదావరి నుంచి వాస్తవంగా బంగాళాఖాతంలో కలిస్తే ఆ 3000 టీఎంసీల్లో వాటా కూడా ఉంటుంది. ఎందుకంటే 30% మీరు తీసుకోవాలి, 60% మేము తీసుకోవాలి. అంటే 60% అంటే దాదాపు 2000 టీఎంసీలు మాకు కేటాయించాలి, 1000 టీఎంసీలు మీకు కేటాయించాలి. కేటాయించిన తర్వాత ప్రాజెక్టు కట్టుకోవాలి. ఇది ప్రాసెస్. కానీ ముందే కడితే ఏంటంటే ఇప్పుడు ఈ ఏదైతే 1486 టీఎంసీల పైన హక్కు వస్తుంది. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ ఇప్పుడు కట్టుకున్నా, ఇప్పుడు మేము కట్టుకున్నా, మీరు కట్టుకున్నా, ఇప్పుడు ప్రజెంట్ మీరు కట్టుకున్నా, మేము కట్టుకున్నా, ఏదైతే 1486 టీఎంసీల మీద లెక్క ఉంటుంది తప్ప ఈ 3000 టీఎంసీల మీద ఉండదు. ఇప్పుడు 3000 టీఎంసీలు మిగులు జలాలను బఫూన్లను చేస్తున్నారు. అసలు మిగులు జలాలు తీర్చింది ఎవరని అడుగుతున్నాను. రాష్ట్ర విభజన అప్పుడు మిగులు జలాల గురించి ఎందుకు డిస్కస్ చేయలేదు? ఇప్పుడు ఎదుటి వాళ్ళని బుఫోన్ చేస్తున్నారని మనం అనేటువంటి పరిస్థితుల్లో అప్పుడున్నటువంటి రాష్ట్ర విభజన జరిగినప్పుడు లీడ్ చేసినటువంటి చంద్రశేఖర్ గారు, అవును, కేంద్ర జలశక్తి దగ్గరికి రెండు రాష్ట్రాలు వెళ్ళినప్పుడు అప్పుడు తెలంగాణ ఏం చేస్తుంది? కాదండి, మేము ఎన్ని లెటర్లు రాష్ట్రం మీకు తెలుసా? మేము ఎన్ని లెటర్లు రాసినాము? గోదావరి మీద, కృష్ణా మీద మా హక్కుల గురించి అనాది కొట్లాడినాం. దాదాపు 60 ఏళ్ళు ఏదైతే గోసపడ్డ తెలంగాణ ఇంకా పడాలంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇంత చంద్రబాబు నాయుడు ఇంకో కామెంట్ చేస్తున్నాడు, మీరు కాళేశ్వరం కట్టినప్పుడు మేము అబ్జెక్షన్ పెట్టలేదు అంటే ఎగువలో కాళేశ్వరం కట్టారు. గతంలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మహారాష్ట్ర అల్మెట్ కట్టారు. చెప్పండి. నేను చెప్తా వినండి, ఇదే అజ్ఞానం. ఎందుకంటే ఆంధ్ర ప్రజలను ఇంకా బఫూన్లు చేస్తున్నాడు. ఎందుకంటే ఏదైతే మీరు రాష్ట్రం విడిపోయిన తర్వాత నేనేమంటున్నా, మద్రాసు నుంచి వెళ్ళి వచ్చి మీరు 5 ఏళ్ళు సపరేట్ ఉన్న తర్వాత కర్నూలు రాజధాని కోరిపోయి ఇప్పటి వరకు రాజధాని లేదు, దాని మీద ఫోకస్ చేయనీయడు. ఇంకోటి ఏంటంటే ఊరికి హైదరాబాద్ మీద పడేస్తాడు, తెలంగాణ రాష్ట్రం మీద పడేస్తాడు. అది అవసరం లేదు. ఎందుకంటే మీకు హక్కుగా రావాల్సిన నీళ్ళు తరలించకపోండి, మేము వద్దంటలేము. కానీ మా హక్కులను ఏదైతే భంగం చేస్తూ మా నీటికి సంబంధించిన ఏదైతే హక్కులను దోచుకోవడం కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే మేము 965 టీఎంసీలు ఏదైతే గోదావరిలో మాకు కేటాయించారు, ఆ 965 టీఎంసీల మీద ఇప్పటి వరకు ప్రాజెక్టు కట్టుకున్నాం. 500 టీఎంసీల వరకు కూడా మేము వాస్తవంగా తరలించుకోలేకపోయాం. ఎందుకంటే మాకు రాష్ట్రం వచ్చింది దాదాపు ఏదైతే 10.5 సంవత్సరాల్లో, వాస్తవం 10 సంవత్సరాలు. ఇప్పుడు ప్రజెంట్ 10 సంవత్సరాల నుంచి కొంచెం ఎందుకంటే కొన్ని ప్రాజెక్టు కట్టుకోగలిగాం. ఎందుకంటే ఈ గోదావరి ఏదైతే 750 కిలోమీటర్లు ఏదైతే మనకు తెలంగాణలో ప్రవహిస్తుందో అక్కడి నుంచి ఇక్కడి వరకు ఎస్ఆర్ఎస్పి తర్వాత ధవళేశ్వరం దగ్గర ప్రాజెక్ట్ ఉండేది, ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. సో తెలంగాణకు ఒక్క నీటిని తరలించుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఈ 965 టీఎంసీలు ఎప్పటికీ తరలించకపోయారు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత వాస్తవంగా
ఎస్ఆర్ఎస్పి తర్వాత సదర్మట్ తర్వాత ఎల్లంపల్లి తర్వాత సుందిల్లా తర్వాత అన్నారం తర్వాత మేడిగడ్డ తర్వాత సమ్మక్క సాగర్ తర్వాత సీతమ్మ సాగర్ ఇవన్నీ కట్టుకొని వాస్తవంగా ఒక 500 టీఎంసీల దాకా మేము తరలించుకునే ఉపాయం చేసుకున్నాం. ఇంకా కూడా మాకు కట్టుకునే హక్కు ఉన్నది, ఎందుకంటే మాకు 965 టీఎంసీలు ఉన్నాయి కాబట్టి ఈ 965 టీఎంసీలో ఇంకా కూడా మేము 3-4 ప్రాజెక్ట్ కట్టుకోవచ్చు, మాకు అనుమతులు ఉన్నాయి. కానీ మీకు ఇచ్చింది ఏంటంటే 518 మాత్రమే. 518కి మీరు ఎందుకంటే 776 టీఎంసీలు తీసుకుపోతున్నారు. ఇచ్చిన దానికంటే 555 టీఎంసీలు ఎక్కువ తీసుకుంటూ దాంతో పాటు ఇప్పుడు 200 టీఎంసీలు తీసుకుపోతా అంటే ఇప్పుడు అన్యాయం క్లియర్ కనబడుతుంది కదా అండి. ఇప్పుడు లీటర్ల విషయం కాదు ఇది, ఇప్పుడు వాస్తవంగా టీఎంసీల విషయం. ఇప్పుడు కొంత హక్కులను ఇప్పుడు ఎందుకంటే మీకు ఇచ్చిన దానికంటే ఎక్కువ వాడుకుంటున్నారు, మాకు ఇచ్చిన దానికంటే తక్కువ వాడుకుంటున్నాం. రైట్ అండి. అంటే అది తరలింపు ఎండింగ్ నుంచి చేస్తున్నారా, మధ్యలో చేస్తున్నారా? పోలవరం ప్రాజెక్ట్ దగ్గర నుంచి అంటే మిగులు జలాలు అనే పదానికి వాడుతున్నా నేను నిర్వచనం ఇస్తుంది అంటే మిగులు జలాలు అనే పదానికి మాత్రమే నిర్వచనం ఇస్తున్నా. మీరు అనేది మిగులు జలాలు కాదండి, మిగులు జలాలకి కాదండి, వినండి. మిగులు జలాలు 3000 టీఎంసీ అనేది లెక్క తేల్చాలనేది మీ డిమాండ్ బాగుంది, ఓకే, ఐ యాక్సెప్ట్ ఇట్. నేను అంటుంది ఇప్పుడు వాళ్ళు తరలిస్తాం, ఆంధ్రప్రదేశ్ తరలిస్తాం అంటున్నటువంటి వాటర్ ఎండింగ్లో ఉండి బంగాళాఖాతంలో కలిసిపోయే ముందర నుంచి వాటర్ తరలిస్తామంటున్నారు. ఇజ్ ఇట్ ట్రూ? మీరు ఇద్దరు అన్నదమ్ములం అండి. మనకు ఒక 3 ఇల్లు ఉన్నాయి. మన నాన్నకు ఒక ఇల్లు ఉన్నది, నీకో ఇల్లు ఉన్నది, నాకో ఇల్లు ఉన్నది. ఓకే, వాస్తవంగా ఏంటంటే ఇక పంచలేదు. 2 ఇల్లులు కట్టిన తర్వాత పంచక ముందు నేను పోయి ఉంటే ఎట్లుంటదండి? రైట్. మీరు చెప్పిన ప్రకారం మీకు 968 టీఎంసీ మీకు ఆల్రెడీ కేటాయించాలని ఉంది, మీరు తీసుకోలేకపోతున్నామని మీరు చెప్తున్నారు. తీసుకోవద్దని ఎవరైనా చెప్పినారా మీకు అర్థం అవట్లేదండి ఇప్పుడే కథ. ఇప్పుడు నేను పంపకాల విషయం మాట్లాడుతుంటే మీకు క్లియర్ గా అర్థం అవట్లేదు. 965 టీఎంసీలకు సంబంధించి మేము ప్రాజెక్టు కట్టుకుంటున్నాము. ఇంకా కట్టుకునే హక్కు మాకున్నది, మేము కట్టుకుంటాం, మాకు హక్కు ఉన్నది. ఎందుకంటే మేము కేంద్రానికి లెటర్లు పెట్టినా కూడా మాకు అనుమతులు వస్తాయి. కానీ నేనేమంటున్నా, మీకు ఇచ్చిన దానికంటే ఎక్కువ వాడుకుంటున్నారు. 518 గాను 776 ఆడుకుంటున్నారు. మళ్ళీ ఇంకా 200 క్లెయిమ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు విడిపోక ముందు. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే ఈ విడిపోవడం అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఏ విడిపోవడం? ఈ నీటి విషయాల్లో విడిపోలేదు. ఇంకా ఈ వీటి విషయాల్లో వాస్తవంగా ఏంటంటే ఇచ్చిన దానికంటే ఎక్కువ వాడుకుంటున్నారు. ఇచ్చిన దానికంటే ఎక్కువ వాడుకుంటున్నారు కాబట్టి మీకు హక్కు లేదు. వాస్తవంగా ఏంటంటే సిడబ్ల్యూసి ఎట్లా ఇచ్చింది? ఇప్పుడు ముఖ్యమంత్రి ఏదైతే 16వ తారీఖు మీటింగ్ జరుగుతుంది 7వ నెల 2025లో ఏదైతే పోయినా వాస్తవంగా ఏంటంటే 15 రోజులలో ఎట్లా మీకు ఏదైతే 31 తారీఖు 7వ నెల ఏ విధంగా పర్మిషన్లు సిడబ్ల్యూసి ఇస్తుంది బరకచెర్ల కన్నా అడుగుతున్నాము. ఏంటంటే ఇక్కడ నిద్రపోతున్నారా లేకపోతే లోపలికి పోయి అయితే అనుమతి తీసుకోవచ్చు అని చెప్పిండా ముఖ్యమంత్రి అనేది తెలియదు. ఇంకోటి ముఖ్యమంత్రి గతంలో కూడా చెప్పిండు కదా క్లియర్ గా, మేము బరకచెర్లకు పూర్తి వ్యతిరేకం, మీకు ఏదైతే చంద్రబాబుకు మోడీ దగ్గరైతే కావచ్చు, కానీ ఏ విధంగా ఇస్తాడు మా దగ్గర కూడా ప్లాన్. మరి ప్లాన్లు ఫెయిల్ అయినాయా? నీ ప్లాన్ ఏంటి అసలు నాకు అర్థం అవట్లేదు. ఇంకోటి క్లియర్ గా చెప్తున్నా, మేము ఏదైతే ఈ వాటర్ విషయంలో, గోదావరి విషయంలో కానీ కృష్ణా విషయంలో కానీ మళ్ళీ ఒకసారి క్లియర్ చెప్తాను. ఎందుకంటే మిగులు జలాల విషయం ఇప్పుడు మాట్లాడే అవకాశం ఎవరికి లేదు. తెలంగాణకు లేదు, దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ లేదు. మిగులు జలాలు తీసుకుపోతా అంటే మీకేందని ఇప్పుడు నేను చెప్తా వినండి. ఇప్పుడు మా కేటాయింపు 965 టీఎంసీలు. మేము దాదాపు ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మాకు రావాల్సిన వరద జలాలు 2000 టీఎంసీలు అనుకున్నాం. ఆ 2000 టీఎంసీలు అదే విధంగా ఏదైతే ఇప్పుడు మేము 968 ఈ దాదాపు ఎందుకంటే ఇప్పుడు 3000 ఏదైతే 3000 దగ్గర దాదాపు 3000 టీఎంసీలు మేము వాడుకుంటే మీ పరిస్థితి ఏంటంటే మాకు హక్కు ఉన్నది. ఏదైతే 2000 టీఎంసీలు ఏదైతే వరద జలాలు మేము ఆపుకుంటాం దాని తర్వాత పంపిస్తామంటే మీది ఎడరైపోదా? ఓకే, ఇప్పుడు మాకు వచ్చిన ఆలోచన ఇప్పుడు మీరు చేసే ఆలోచన మేము చేస్తే ఇప్పుడు మిగులు జలాల విషయంలో 2000 టీఎంసీలు మేము దాదాపు తరలించకపోయినాం అనుకో, ఏది తేల్చక ముందు 2000 టీఎంసీలు మీరు దచ్చకపోతే మీ పరిస్థితి ఏంది? ఇప్పుడు మీరు తేల్చకపోతే మీరు 1000 దచ్చకపోతే అంటారు. అలా మహారాష్ట్ర ఆల్మట్టి కట్టారు, ఏం చేయలేకపోయాం కదా అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు. అందుకే మేము పోయినాం కదా. ఆల్మట్టి కడుతుంటే ఎవరు నేతృత్వం వహించిల్లు? మేము చెప్తే వాళ్ళకి సోయ వచ్చింది. ఎప్పుడైనా నీటి విషయంలో తెలంగాణ చెప్తే సోయ వచ్చింది. ఇప్పటికి కూడా చెప్తున్నా, తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న ఈ చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రజలు కూడా కళ్ళ గంతలు కడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళకు రావాల్సిన హక్కుగా నీళ్లు రావాలి తప్ప ఏదైతే పక్క రాష్ట్రం నుంచి పైకి వచ్చే పైనుంచి కిందికి వచ్చే నీళ్ళని దంచకపోతుంటే ఎవరికైనా కోపం వస్తుంది కదా అండి. ఇప్పుడు మీకైనా సేమ్ అనిపిస్తుంది, మాకైనా సేమ్ అనిపిస్తుంది. మేము ఒకటి ఏంటంటే తెలంగాణకు సంబంధించి తెలంగాణ మీద ప్రేమ ఉన్న వ్యక్తి సీట్లో కూర్చుంటే హక్కులు
పదిలంగా ఉంటాయి. కానీ ఈయన ప్రేమ చంద్రబాబు నాయుడు మీద ఉందే. రైట్ సార్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు చెప్తుందంటే మీరు చెప్తున్న దానికి సంబంధించి రామూర్తి గారు ఒక క్వశ్చన్. తెలంగాణ సర్కార్లో టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఈ నీటి సమస్యను ఎందుకు రెక్టిఫై చేయలేకపోయారు? మీరు ఇంత లెందీగా చక్కగా డీటెయిల్స్గా చెప్తున్నటువంటి నేపథ్యంలో మీరే ఇంత డీటెయిల్గా ఒక అధికార ప్రతినిధి స్థాయిలో ఇలా చెప్తున్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఎందుకు చేయలేకపోయారు? రాష్ట్రాన్ని ఒక కుడి చేత్తో నడిపించినటువంటి కేటీఆర్ ఎందుకు చేయలేకపోయారు? అప్పుడు కేంద్రంతో ఉన్నటువంటి రిలేషన్స్లో మీకు వేరియేషన్ ఎందుకు జరిగింది? అప్పుడు ఉన్నది ఇక్కడ జగన్ గవర్నమెంట్, అప్పుడు ఉన్నటువంటి జగన్ గవర్నమెంట్ ఆల్మోస్ట్ టీఆర్ఎస్కి ఫ్రెండ్లీగానే ఉన్న గవర్నమెంట్ ఉండే. చెప్తా. ఇంకోటి ఏంటంటే గోదావరి నీటి విషయంలో మీ ప్రాజెక్టు కట్టుకునే దాని మీద బిజీగా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆడ క్లియర్ వాటా ఉన్నది. ఇప్పుడు ఇక్కడ తేడాలు ఏం లేవు. 960 టీఎంసీలు మేము వాడుకోవాలి, 518 టీఎంసీలు మీరు వాడుకోవాలి. కానీ దానికి 776 టీఎంసీలు మీరు వాడుకుంటున్నారు. సరే, అది ఎందుకంటే మేము ప్రాజెక్టు కట్టుకొని దాని విషయంలో మాకు ఏదైతే 960 టీఎంసీలు మేము తోడుకునే ప్రయత్నం మేము చేసినాం. ఇంకా కూడా ప్రాజెక్ట్ కట్టుకునేది. ఎందుకంటే ప్రాజెక్ట్ కట్టడం అంటే ఇంత ముందులా కాదు కదా అండి. ఇప్పుడు మేము దాదాపు 3 ఏళ్లలో కూడా తొందరగా కట్టిన ప్రాజెక్టులే. ఇంకా కూడా కట్టుకునే అవకాశం ఉన్నది కాబట్టి మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 960 టీఎంసీల మీద మేము కాన్సన్ట్రేషన్ చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే మాకు రావాల్సిన నీళ్ళ మీద. అదే విధంగా కృష్ణాకు సంబంధించి బచావత్ ట్రిబ్యునల్ సంబంధించి ఏదైతే కొంత పెండింగ్ ఉందో 76 నుంచి ఏదైతే అదే నడుస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు విడిపోయిన తర్వాత 2014 విడిపోయినప్పుడు 2013లో ఏది నీటికి సంబంధించిన కృష్ణా నదిలో నీటి వాటాలను ఇక్కడ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ 13లో మాకు గిన్ని ప్రాజెక్టున్నాయి, వీళ్ళకి గిన్ని ప్రాజెక్టున్నాయి. కాబట్టి ఈ వాటాల్లో ఎందుకంటే తాత్కాలికంగా 1 year లో రిపోర్ట్ రావాలి. ఎందుకంటే 2014లో వాస్తవంగా చెప్పాలంటే 2015 వరకే రావాలి. 2014లో రాష్ట్రం ఏర్పడుతుంది, 2015 వరకు. ఎందుకంటే KWDTది థర్డ్కి సంబంధించి మనకు నీటి వాటాలు కేటాయింపులు రావాలి. కానీ కేంద్రం ఇంతవరకు చెయ్యలేదు కాబట్టి తాత్కాలిక బేసిస్ లో 299, అదే విధంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు 512 టీఎంసీలు ఏదైతే కృష్ణా నదిలో కేటాయింపులు చేసింది. అది 1 year వరకు. అది టెంపరీ బేసిస్ పే చేసినప్పుడు మేము మాకు కృష్ణాలో 50-50 వాటా కావాలని గిని లెటర్ రాసినాడు కేసీఆర్ గారు. నేను చెప్తున్నా కదా, నేను పట్టుకున్నా కదా, వెంట్రుకలు నా వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో గన్ని సార్లు పంపిండు. కానీ కేంద్రం మొద్దు నిద్రలో ఉండి అప్పటి నుంచి ఇప్పటి వరకు, ఎందుకంటే తేల్చాల్సింది నీరు కాదు, నేను కాదు. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ తేల్చాలి. కానీ వాళ్ళు తేల్చకపోవడానికి కారణాలు ఏందన్నది ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము, ఎందుకంటే అక్కడ కూడా కృష్ణా నది మీద మాక్సిమం నీళ్లు తోడుకునే ప్రయత్నం చేశాం. పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేసుకున్నాం. అదే విధంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం దాదాపు 90% పూర్తి చేసుకున్నాం. ఇంకా ఎందుకంటే మాకు కూడా దాదాపు 299% ప్రకారం తాత్కాలిక బేసిస్ లో ఉన్నాయి కాబట్టి ఆ బేసిస్ ప్రకారం మేము తోడుకునే ప్రయత్నం చేశాం. లొల్లిలు తెగిన తర్వాత, ఎందుకంటే నీటి హక్కులు కృష్ణాలో పూర్తిగా సాధించదు. 50% వచ్చిన తర్వాత ఏదైతే ఆంధ్రప్రదేశ్ 50%, మనకు 50%. ఎందుకంటే మేము 60% అని లేదు, మేము 70% అని లేదు. మాకు హక్కుగా రావాల్సిన వాటిని అడుగుతున్నాం. ఎందుకంటే విడిపోయినప్పుడు కూడా అన్నదమ్ముల్లాగా వాస్తవం కలిసి ఉండాలనుకున్నాం, ప్రాంతాలుగా విడిపోవాలనుకున్నాం తప్ప మీ నీటి విషయంలో మేము ఎక్కడ కూడా వేలు పెట్టలేదు. ఎప్పుడైనా కూడా మా నీటి విషయంలో ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రభుత్వాలే వేలు పెట్టలేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేంద్రంలో బీజేపీ ఉందన్నారు, లేకపోతే ఎన్డీఏ ఉందన్నారు. ప్రస్తుతం కూడా ఎన్డీఏనే ఉంది. మీ కాంగ్రెస్ ఇంకా వైరి. యాక్చువల్గా చెప్పాలంటే ఎక్కడ వైరి అండి? ఎవరితో వైరి? కాంగ్రెస్ కి మీ బీజేపీకి నేషనల్ లెవెల్లో వైరి ఉంది కదా. సో ఇప్పుడు మరి మీరు స్టేట్ లెవెల్లో లేదండి. స్టేట్ లెవెల్లో లేదు. ఇప్పుడు నేనేమంటున్నా, కేంద్రంలో శత్రువులు, రాష్ట్రానికి వచ్చే వరకు మిత్రులు. ఎంసీఆర్ ప్రభుత్వం నడుస్తున్నదని నేను చాలా సార్లు చెప్పాను. మోడీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తున్నది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులలో ఎలాగ మా హక్కులు తెలంగాణలో కూడా చంద్రబాబు పాలిస్తున్నారంటారు మీరు? 100%. ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి, నేను చెప్తున్నా కదా, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి వాస్తవంగా రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడు అన్నది ఈ రోజు క్లియర్ అయింది. రాష్ట్ర ప్రజలు క్లియర్ గా అర్థమైంది. ఎందుకంటే నీళ్లు డైరెక్ట్ అయితే వాటాలు వంచకముందే నేను లేకపోతా అంటే కూడా నేను సహకరిస్తాను సంతకం పెట్టి వచ్చినోడు ఇక ఏ విధంగా మాకు రాష్ట్ర ప్రజలను కాపాడుతారు అనుకోవాలండి. ఓకే, రైట్. మన కత్తి వెంకటస్వామి గారు వచ్చున్నారండి. ఒకసారి మన ఈరోజు అయ్యప్ప గారు ఉన్నారా? ఓకే, వెల్కమ్ టు అయ్యప్ప గారు, పొలిటికల్ అనలిస్ట్. వీరు కూడా పర్టికులర్గా పోలవరం ప్రాంతానికి చెందినటువంటి, గోదావరి ప్రాంతానికి చెందినటువంటి సీనియర్ అనలిస్ట్. వారితో ఒకసారి మాట్లాడదాం. అయ్యప్ప గారు, వెల్కమ్ టు యూ. హలో, చెప్పండి. అయ్యప్ప గారు, ప్రస్తుతం మీరు వినే ఉంటారు,
మన రామ్మూర్తి గారు చేస్తున్నటువంటి ఎలిగేషన్స్ కానీ ఆయన తీసుకొచ్చినటువంటి టాపిక్ రైజ్ చేసినటువంటి విధానం కూడా ఒక స్పష్టత కనపడుతుంది. దానికి మన ప్రాంతానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ యొక్క వాదన ఏంది ఎగ్జాక్ట్గా? ఆయన చెప్తున్నారు 968 టీఎంసీ నీరు మాకు రావాలి, 518 టీఎంసీ మీకు రావాలి, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలి. కానీ మా దగ్గర నుంచి దగ్గర 700 చిల్లర టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఇక్కడ మిగులు జలాలు అనే దానికి ఇంతవరకు కేంద్ర జలశక్తి మినిస్ట్రీ ఇంతవరకు ఒక డెసిషన్ తీసుకున్న నేపథ్యంలో మీరు ఎలా తీసుకెళ్తారు? బనకచెర్ల అనేది తప్పు అనేటువంటి వాదనని రామ్మూర్తి తీసుకొస్తున్నారు. యాజ్ ఏ సీనియర్ అనలిస్ట్గా మీరేమంటారు? రెండింటికి సంబంధించి ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు? అంటే ఈ రోజున విభజన చట్టాలను అనుసరించి సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చినటువంటి జలశక్తి వనరుల శాఖ మంత్రి ఇచ్చినటువంటి మనం డిపిఆర్కి పంపించామండి. ఏది బనకచెర్ల హెడ్ రెగ్యులేటింగ్ డ్యామ్ అనేది అది ఒక స్టోరేజ్ డ్యామ్ అండి. కనీసం ఈ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి వీళ్ళకి ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో అవగాహన లేకుండా ప్రజల్ని మభ్యపెట్టి మసిపూసి మారేకాయ చేయడంలో బిఆర్ఎస్ పార్టీ ముందుంటది. అసలు రాజకీయ అవగాహన లేదు. ఈ రోజున ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం అండి. 200 టీఎంసీ నీటిని వీళ్ళు వాడేస్తున్నారు. ఆ రోజున ఓటు నోటు కేసో లేకపోతే తెలంగాణలో సిబిఐ కేసు నడుస్తున్న జగన్ గారు ఆంధ్రాకి అన్యాయం చేశారు. ఈ నాయకులందరూ పడి ఆంధ్రాకి అన్యాయం జరిగిందండి. కాళేశ్వరం అంతర్రాష్ట్ర జల వివాద మండలి ఆర్టికల్ 262 ప్రకారం గతంలో ఇచ్చినటువంటి ఏదైతే ట్రిబ్యునల్స్ ఉన్నాయో దానికి అనుగుణంగా గోదావరి బేసిన్ ట్రిబ్యునల్ అని చెప్పి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి గోదావరి ట్రిబ్యునల్ ఉన్నదండి. గోదావరి వాటర్ ట్రిబ్యునల్. దాన్ని అనుసరించి ఎక్కడ కట్టిన దాఖలాలు ఉన్నాయా? 200 టీఎంసీలు నీటిని పట్టుకెళ్ళిపోతున్నారండి కాళేశ్వరం ప్రాజెక్టు. కనీసం ఒక్క ఆంధ్రుడు దీని మీద మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. కానీ రామ్మూర్తి క్లారిటీ చెప్పడం జరిగిందండి. మేము తీసుకుంటుంది మాకు వచ్చేటువంటి మాకు రావాల్సినటువంటి 900 నీకేం ప్రాబ్లమే? చంద్రబాబు ప్రాజెక్ట్ కట్టేటప్పుడు కింద నువ్వు మా కింద నీ నుంచి విడుదలైన నీటిని మేము వాడుకున్నాం. నీ నుంచి విడుదలైన తర్వాత 166 తెలంగాణ ఎడారి కావాలా? నీకు అర్థమవుతలేదు? చెప్పనండి ఒకసారి అయ్యప్పని చెప్పనండి. కింద ఉండేటువంటి నీటికి విరుద్ధంగా కట్టారు కాళేశ్వరం ప్రాజెక్ట్. వెళ్ళి చెక్ చేసుకోండి. కోపం తగ్గించుకోండి, మీరు ప్రశాంతంగా మాట్లాడండి. కూల్ డౌన్ కొంచెం నిమ్మలంగా మాట్లాడండి. ఇప్పుడు మనం కొట్లాడుకోవట్లేదు కదా ఇలా. క్లియర్ చెప్పండి. ఇప్పుడు మాకు 968 టీఎంసీలు రావాలన్నది నేను అంటున్నా. మీరు 518 టీఎంసీలు మీరు వాడుకోవాలి. మరి మీరు వాడుకునేది 776 టీఎంసీలు వాడుకుంటే వాళ్ళు నష్టం చేసినట్ట, లేకపోతే 968 టీఎంసీలలో 500 టీఎంసీలు వాడుకొని ఇంకా 300 టీఎంసీలు కింది కోలి పెట్టోడు గొప్పోడా, లేకపోతే ఇంకా మేము కట్టుకునేది ఉన్నది ఇంకా 300 టీఎంసీలు ఇంకా చిల్లర 300 టీఎంసీలు. రామ్మూర్తి గారు ఇక్కడ అయ్యప్ప గారు చెప్తున్నటువంటిది ఏంటంటే ఆంధ్రాకి న్యాయం జరగలేదు, ఆర్టికల్ 262 ప్రకారంగా కాళేశ్వరం నిర్మాణం జరగలేదు. మిగులు జలాలకు సంబంధించి కాదు, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఆయన మాట్లాడుతున్నారు. అసలు నిర్మాణమే యాక్ట్ ప్రకారం జరగలేదు అంటున్నారు. తప్పండి అది. ఆయన తెలియదండి. ఇప్పుడు అవగాహన వాళ్ళకి ఏం చెప్తా? చెప్పండి అయ్యప్ప గోదావరి 1440 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి గోదావరి మీద ఆంధ్రప్రదేశ్ లో కట్టినటువంటి ధవళేశ్వరం ఆనకట్ట తప్ప ఇక్కడ పీకింది ఏమి లేదండి ఆంధ్ర రాష్ట్రంలో. గోదావరి వినండి, మీరు మధ్యలో అడ్డుపడకండి. నేను కంప్లీట్ చేయమని లేకపోతే మీరు కంప్లీట్ చేశారు. నేను అన్నాను కదా, మీరు చెప్పండి. మీరు కంప్లీట్ చేసేదాకా ఉండండి. గోదావరి 1440 కిలోమీటర్లు పొడవండి. దాని మీద ఇప్పుడు మనం తెలంగాణలో ఏదైతే ఎక్కడైతే మహారాష్ట్రలో చూసుకుంటే జాకివాడి డ్యామ్ అనే ఒకటి ఉన్నదండి. గంగాపూర్ డ్యామ్ అనేది ఒకటి ఉంది. ఇట్లా పెద్ద పెద్ద డ్యాములన్నీ కూడా మహారాష్ట్రలో కట్టారు. ఇక్కడికి వచ్చి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు KLIP కట్టారు. 206 టీఎంసీ నీటిని
పట్టుకెళ్ళిపోతున్నారు. ఓకే. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ద్వారా పట్టుకుపోతున్నారండి. జోరాల ప్రాజెక్ట్ ద్వారా పట్టుకుపోతున్నారండి. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పట్టుకుపోతున్నారు. వీళ్ళు ఇన్ని ప్రాజెక్టుల వాళ్ళతోటి గోదావరి నీటిని మొత్తం తెలంగాణ అంతా పట్టుకుపోయి చివరిలో చిన్న ఆనకట్ట, గోదావరి చివర చిన్న ఆనకట్ట కట్టుకున్నటువంటి ఆంధ్రోల మీద వీళ్ళ రాజకీయం ప్రదర్శిస్తారు. వీళ్ళకి ఎంజేపు కూడా తెలంగాణ ఉద్యమం అయిపోయింది, ఇంకా పాపం నడుపుకోవడానికి ఏమీ లేవు కాబట్టి ఇది మొదలెట్టారు. రైట్ అండి. మీరు చెప్పింది చెప్పండి. ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో రామ్మూర్తి గారు చెప్పిన దానికి నేను చిన్న డౌట్ అడుగుతున్నాను. ఆయన చెప్తున్నారు కాళేశ్వరం ద్వారా 200 టీఎంసీ మాత్రమే, లేదా మీరు చెప్పిన ప్రకారం 206 టీఎంసీ మాత్రమే తెలంగాణ తీసుకుంటుంది. ఓకే, మీరు ఇప్పుడు 6 ప్రాజెక్టులు చెప్పడం జరిగింది. సరే, మహారాష్ట్ర గంగాపూర్ వగైరా తీసేస్తే కాళేశ్వరం, శ్రీరామ్, జూరాల, పాలమూరు చెప్పారు. సో వీటి ద్వారా ఎంత టీఎంసీ తీసుకుంటుందని మీరు చెప్తారు? మీ దగ్గర మీ దగ్గర లెక్కలు ఉన్నాయి, ఆయన చెప్తారు. ఆయన అడుగుదాం. మీరు పూర్తయినాక సేమ్ ప్రశ్న నేను రామ్మూర్తిని అడుగుతాను. మీరు కంటిన్యూ చేయండి. అయితే వాళ్ళు 206 పేరుతోటి దాదాపు 400 టీఎంసీల దాకా పట్టుకెళ్తున్నారండి నీరు. గోదావరి నికర సామర్థ్యం ఎంత, గోదావరిలో లభించేటువంటి వాటర్ ఎంత, దాని ప్రకారం చూసుకుంటే ఇప్పుడు మనం 152 అడుగులు ఎత్తులో కట్టామండి మనం పోలవరం ప్రాజెక్ట్. ఈ పోలవరం ప్రాజెక్టు 152 అడుగులు ఎత్తులో కడితే 28 అడుగు 26, 27 అడుగులు ఎత్తు వరకు కూడా నీరు వస్తుంది తప్ప అంతకు మించి పైన వస్తలేదు. నికరంగా గోదావరిలో ఈ రోజున నికరంగా 200 టీఎంసీ నీళ్లు కూడా లేవండి. అది వాళ్ళకి తెలుసు. ఎందుకంటే నేను తర్వాత చెప్తున్నాను, గోదావరి 1440 కిలోమీటర్లు ప్రవహిస్తే ఈ 1440 కిలోమీటర్లలో ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఖమ్మం తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కలిసేటువంటి 160 కిలోమీటర్ల దూరంలో దాదాపు 8 పెద్ద వాగులు కలుస్తున్నాయి. ఆ 8 పెద్ద వాగులు ఏం చెప్తానంటే ప్రాణహిత. ఈ ప్రాణహిత అనే నది మహారాష్ట్రలో పుట్టి గోదావరికి ఉపనదుల్లో అయినటువంటి అతి పెద్ద నది ప్రాణహిత అండి. అది మన తెలంగాణ దాటిన తర్వాత గోదావరిలో కలుస్తుంది. మరి దాని సామర్థ్యం మీరు చెప్తున్నారా? తెలుసా? శబరి ఇది ఎక్కడి నుంచి వస్తుందండి? ఈ శబరి నది ఉపనది అండి. అలాగే కిన్నెరసాని, ఏలేరు, పెద్దవాగు, తాలిపేరు ఇవన్నీ కూడా తెలంగాణ దాటిన తర్వాత గోదావరిలో కలిసేటువంటి అనేక వాగులు, వంకలు. ఈ వాగులు, వంకల ద్వారా తెలంగాణ దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చాక ఈస్ట్ గోదావరి ముఖంలో అంటే ద్వారముఖంలో కలిసేటువంటి ఈ నదులన్నీ వాటర్ ని బనకచర్ల హెడ్ రెగ్యులేటింగ్ డ్యామ్ ద్వారా రాయలసీమ జిల్లాలని తాగునీరు సస్యశ్యామలం చేయడానికి ఇస్తున్నారు. బనకచర్ల అనేది ప్రాజెక్ట్ కాదండి, డ్యామ్ కాదండి, అది ఒక రిజర్వాయర్ అండి. స్టోర్ చేసేటువంటి బనకచర్ల హెడ్ రెగ్యులేటరీ రిజర్వాయర్. హెడ్ రెగ్యులేటరీ అంటే ఏంటంటే దేనికి ఎంత పంపాలి, కృష్ణా, పెన్నా నదుల యొక్క నీరు సాగుకు వెళ్ళేటువంటి కాలువలు కొన్ని ఉన్నాయి. కాలువలకి ఇది రెగ్యులేటింగ్ చేసి పంపించడానికి. దీని మీద ఎన్ని డిపిఆర్ పంపించారండి, ఏది ఆంధ్రప్రదేశ్ నుంచి. ఈ డిపిఆర్ మీద నేను చెప్తానండి, పోలవరం ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి నీటిని తీసుకెళ్లి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారాగా, అంటే కుడి కాలువ ద్వారాగా, లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారాగా పల్లాపల్లి రిజర్వాయర్ పల్నాడు జిల్లాలో ఉందండి. తర్వాత నల్లమల ఫారెస్ట్ ఏంటంటే ఒక కేంద్ర జలశక్తి ఏదైతే ఉందో సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్, ఇది ఏదైతే ఉందో దీని యొక్క అనుమతులు అవసరం కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిపిఆర్ రెడీ చేసి పంపించింది. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎక్కడెక్కడ ఎలా చేస్తున్నాము. నల్లమల ఫారెస్ట్ కూడా విఘాతం కలగకుండా అండర్ టర్నల్ ద్వారా, అంటే భూగర్భ టర్నల్ ద్వారా తోరలతోటి నీరుని తీసుకెళ్లి బనకచర్ల హెడ్ రెగ్యులేటరీ డ్యామ్ నింపిన తర్వాత అన్ని రోజులు కాదండి, వీళ్ళకి ఇంకా మోకాల్లో బ్రెయిన్ పెట్టుకుని ఉన్నారు కాబట్టి వీళ్ళు పాపం అన్ని ప్రాంతాలు 110 రోజులు. మీరు అయ్యప్ప గారు అలాంటి కామెంట్స్ మనకొద్దు. అయ్యప్ప గారు అలాంటి కామెంట్స్ మనకొద్దు, మనం వెనక్కి తీసుకుందాం. దట్స్ నాట్ గుడ్. అంటే మన వైకే టీవీ
ఏం అవగాహన లేదని తీసుకొస్తారు. మన దగ్గర ఓకే మీరు కంటిన్యూ చేయండి. టన్నెల్ 2 టన్నెల్స్ నువ్వు చెప్పయ్యా, నీ ఎన్ని క్యూసెట్ అంటే ఏంటి, నువ్వు క్యూసెట్ అంటే ఏంటి చెప్పు, టీఎంసీ అంటే ఏంటి అని అడుగుతున్నావు. క్యూసెట్ అంటే ఏంటి తెలుసా? ఎన్ని క్యూసెట్లు వాడతారు తెలుసా నీకు? అయ్యప్ప గారు మన కత్తి ఒక్క నిమిషం అయ్యప్ప గారు అయ్యప్ప గారు ఒక్కసారి కత్తి వెంకటస్వామి గారు వచ్చారు. ఒక్కసారి కత్తి వెంకటస్వామి వచ్చారు, కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కాంగ్రెస్ ఓబీసీ వైస్ చైర్మన్, ఆయన సీనియర్ పొలిటీషియన్ వారు వచ్చారు. ప్రస్తుతం ఒక్క 2 నిమిషాలు వారితో మాట్లాడదాం. సార్ వెంకటస్వామి గారు ఏం జరుగుతుందో నమస్కారం అండి. 2 రాష్ట్రాలకి సంబంధించి నిన్న హరీష్ రావు గారు చిన్న అగ్గిపుల్ల రాజేసి పడేశారు. దాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? ఆయన గట్టిగా మాట్లాడితే రేవంత్ ఆంధ్ర కత్తి గుచ్చుతోంది రేవంత్ రెడ్డి అనేటువంటి కామెంట్ చేయడం జరిగింది. సో దీన్ని ఎలా తీసుకోవాలి, ఎలా చూడాలి, ఏది తప్పు ఏది ఒప్పు? ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఈ రాజకీయమైనటువంటి వ్యక్తిగత విమర్శలకు ఈ సమయం కాదండి ఇది. వాస్తవంగా హరీష్ రావు గారు వాటర్ గురించి, మన వాటా గురించి ఏది మాట్లాడినా మాకు అభ్యంతరం లేదు. ఎందుకనంటే మేము వారు కలిసే ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క వాటా కోసము అందరం కలిసే ఇప్పుడు అంటే గతంలో పోరాడినాం, ఇప్పుడు కూడా అట్లా పోరాడాలి. ఈ వ్యక్తిగత విమర్శలు సీఎం గారి మీద, ఈయన శిష్యుడు ఆయన శిష్యుడు అందరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు, ఇప్పుడు కేసీఆర్ గారు చంద్రబాబు గారి అరవింద్ శిష్యుడు, ఆయనతో కలిసి పని చేసినాడు. ఎన్టీ రామారావు గారి పేరే వాళ్ళ అబ్బాయికి పెట్టుకున్నాడు. అంటే ఎంత సన్నిహితిలో చూసుకోండి. కాబట్టి అదే వాళ్ళ సన్నిహితత్వము, అది గతం. సో దానికి దీనికి అంటే రాజకీయాలకు ముడిపెట్టొద్దు. అది వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు, మంచి సంబంధాలు ఉంటాయి. ఎన్టీ రామారావు గారు అంటే చాలా మందికి అభిమానం ఉంటుంది, ఆయన పేరు పెట్టుకున్నారు అని అనుకుందాం. అలాగే చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేసింది కాబట్టి ఆయనతోటి కూడా మంచి సంబంధాలు ఉంటే ఉండొచ్చు. సో అది చంద్రబాబు నాయుడు తోటి కేసీఆర్ గారికి ఉండొచ్చు, రేవంత్ రెడ్డి గారికి ఉండొచ్చు, మాకు లేకపోవచ్చు కానీ వాళ్ళకు ఉండొచ్చు. సో దాన్ని వ్యక్తిగత సంబంధాలుగానే తీసుకోవాలి కానీ దానికి రాజకీయాలకు తర్వాత ఈ నీటి వాటాకు రుద్దకుంటే మంచిది అనేది నా ఉద్దేశం. అది విజ్ఞప్తితో వ్యవహరించాల్సినటువంటి ఉద్దేశం, దాన్ని వదిలిపెట్టేసాం. సో మిగతా విషయాలకు నీటి వాటా విషయానికి వస్తే ఆ విషయంలో ముందు నుంచి అంటే ఇప్పుడు ఈ 10 సంవత్సరాల కాలంలో కూడా తెలంగాణ సపరేట్ అయినాక కూడా ఎంతైతే న్యాయం జరగాలో, ఎంతైతే వాటా రావాలో, ఎంతైతే నీటిని మనం ఉపయోగించుకోవాలో అంత నీటిని ఉపయోగించుకోలేకపోయినాం. అది 2 కారణాలు. ఒకటేమో ఈ 10 సంవత్సరాలకు ముందు జరిగినటువంటి ప్రాజెక్టులను పూర్తి చేయాలనేటువంటి క్రమంలో, తర్వాత కొత్త ప్రాజెక్టులను తీసుకొని ముందుకు పోవడంలో, ప్లానింగ్ లో ఒకటి. రెండవది ఏంటంటే రకరకాలైనటువంటి అనుమతుల విషయంలో అన్నిటికీ మనకు సంబంధించినటువంటి అనుమతుల విషయంలో అన్నిట్లలో ఆంధ్రప్రదేశ్ అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతి ప్రాజెక్టుకు ఏది మనం మొదలుపెట్టినా, టిఆర్ఎస్ మొదలుపెట్టిందా కాంగ్రెస్ మొదలుపెట్టింది కాదు, తెలంగాణకు సంబంధించిన అన్ని ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రభుత్వం, అది ఎవరున్నా కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు అప్పుడు ఆబ్జెక్షన్ చేసేది జరిగింది. ఆ ఆబ్జెక్షన్స్ కు నుంచి బయటపడాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ పట్ల సాహిత్యాల ప్రేమ చూపించింది. ఆంధ్రప్రదేశ్ పట్ల కొంత సానుకూలత చూపించడం వల్ల మనకు జరగాల్సినటువంటి న్యాయం జరగలేదనేటువంటి చాలా స్పష్టం. దీంట్లో ఎవరిని తప్పు పట్టాలంటే అందరి తప్పున్నది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అత్యాశతోటి మనం ఇప్పుడు కింద ఉన్నారు వాళ్ళు, మనం పైన కట్టుకుంటున్నాం. కానీ కింద ఉన్న వాళ్ళే పైన ఉన్నట్టుగా వివరించి అన్నిటికీ అబ్జెక్షన్ చేసిన సందర్భాలు. కానీ ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి, అబ్జెక్ట్ చేయాల్సింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హరీష్ రావు గారు ఏం లేదండి, ఇప్పుడు రామ్మూర్తి గారు చెప్పినటువంటి ప్రకారం కూడా కింద ఉన్న వాళ్ళు జనరల్గా అబ్జెక్ట్ చేస్తారా, పైన ఉన్న వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారా? కింద ఉన్న వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారు, వాళ్ళకి వీళ్ళు తక్కువ వస్తాయి అనుకుంటారు. సో కానీ అట్లా మన వాటా మనకు ఉన్నప్పటికీ కూడా అబ్జెక్ట్ చేసిన సందర్భం. ఇప్పుడు బ్రిజెస్ ట్రిబ్యునల్ ప్రకారం అప్పుడు గతంలో ఎప్పుడో ఆంధ్రప్రదేశ్ కు మహారాష్ట్రకు సంబంధించి లేదా కర్ణాటక మనకు సంబంధించినటువంటి నీటి కేటాయింపులు ఉన్నాయి. దాంట్లో తెలంగాణకు సంబంధించి ఇప్పుడు కృష్ణానది జలాలు నిజంగా మాట్లాడాలంటే కృష్ణానది జలాలు, కృష్ణా పరివాహక ప్రాంతం అత్యధికంగా ఉన్నటువంటి తెలంగాణకు తక్కువ కేటాయింపులు ఉండడం అనేటువంటిది, ఆంధ్రప్రదేశ్కే తక్కువ కేటాయింపులు ఉన్నాయని అనుకుంటున్నా. సో దాంట్లో ఇంకా తెలంగాణ ప్రాంతంలో అత్యధికమైనటువంటి ఎక్కువ పర్యాయ ప్రాంతం ఉన్నా కూడా మనకు కేటాయింపులో తక్కువ జరిగింది, ఉపయోగంలో కూడా తక్కువదని. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు జరిగినటువంటి పొరపాటు ఏంటంటే తెలంగాణ ప్రాంతాన్ని నెగ్లెక్ట్ చేసినారు, దాంట్లో డౌట్ ఏం లేదు.
సో ప్రభుత్వాలు ఏమన్నా, అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, టీడీపీ అదే కాస్ట్ తోటి రాష్ట్రాన్ని సాధించుకోవడం కూడా జరిగింది. సో తర్వాత జరిగినటువంటి పరిణామాల గురించి నేను మన మెయిన్ కాన్సెప్ట్ తీసుకున్నాం. ఎందుకంటే గత అనడానికి కూడా ఓకే దాటి వచ్చేసి 10 ఏళ్ళు అయింది. దశాబ్దం పూర్తయిన విషయంలో నేను నా సమస్య ఏంటంటే దశాబ్దం పూర్తయినా కూడా ఇంకా పాత ఆంధ్ర వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టారు అనేటువంటి భావనలో ఇంకా ఉండడం సరికాదేమో నా ఫీలింగ్. ఆంధ్ర వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు సార్. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవట్లే. ఆంధ్ర వాళ్ళ మీద డ్యూరింగ్ ద మూమెంట్ ఆల్సో సత్యం మాట్లాడుకోవాలి. కేసీఆర్ గారు లీడ్ చేస్తున్నటువంటి సమయంలో మేము అందరం కలిసే పనిచేసాం. అటు కాంగ్రెస్ పార్టీ కానీ, ఇటు భారతీయ జనతా పార్టీ కానీ, ఇటు టిఆర్ఎస్ పార్టీ కానీ ఎవరు కూడా ఆంధ్ర నుంచి వచ్చి ఆంధ్రతో ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో ఎక్కడ కూడా తప్పుగా మాట్లాడలేదు, వాళ్ళ మీద ద్వేషాన్ని ప్రదర్శించలేదు, విషయం కక్కలేదు, వాళ్ళ మీద దాడులు జరగలేదు, వాళ్ళ ఆస్తులను గుంజుకునే ప్రయత్నం చేయలేదు, విద్వేషం అసలే లేదు. తెలంగాణ చివరి దశ ఉద్యమంలో కేసీఆర్ గారికి పోయే క్రెడిట్ ఏందనంటే ఆయన ఎక్కడ కూడా ఆంధ్ర వాళ్ళకు ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా ఎక్కడ కూడా రెచ్చగొట్టలేదు ఆయన. మేము కూడా ఎక్కడ రెచ్చగొట్టలేదు. కానీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులు అంటే ఎవరైతే లీడర్స్ ఉన్నారో, అది పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, దాంట్లో టీడీపీ పార్టీ వాళ్ళందరూ కూడా తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఆంధ్ర ఆధిపత్య శక్తులకు వ్యతిరేకంగా పోరాటం ఆ రోజైనా ఈ రోజైనా ఆంధ్ర ఆధిపత్య శక్తులకు వ్యతిరేకంగా మాట్లాడటమే కానీ సామాన్య ఆంధ్ర ప్రజలకు కానీ ఇప్పుడు మేము అందరం కూడా ఒకే భాష మాట్లాడుకుంటున్నామండి. నేను మాట్లాడేది మీకు అర్థమవుతుంది, మీరు మాట్లాడేది. మేము ఆ రోజు అన్న డిమాండ్ ఏందండి, హిందీ రాష్ట్రాలకు 9 హిందీ మాట్లాడే వాళ్ళకు 9 రాష్ట్రాలు ఉన్నప్పుడు తెలుగు మాట్లాడే వాళ్ళకు 2 రాష్ట్రాలు ఎందుకు ఉండకూడదని మేము డిమాండ్ చేసినాం ఆ రోజు. సో కాబట్టి దీంట్లో ప్రజల మధ్య విద్వేషాలు లేవు సార్. కేవలం పాలకులు చేస్తున్నటువంటి అతి కారణంగా, అంటే రాజకీయ లబ్ధి కోసం ప్రజలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయడం కారణంగా వస్తున్నటువంటి ఇబ్బంది కానీ ప్రజల మీద ఎప్పుడు గాని అప్పుడు గాని ఎప్పుడు గాని ద్వేషము లేదు. అది చాలా స్పష్టం. కాబట్టి ఆంధ్రోళన అంటున్నట్టుగా మీరు తీసుకోకూడదు. ఆంధ్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఇక్కడ మీకు అన్నది ఆంధ్ర వాళ్ళని కామెంట్ చేసినట్టు కాదు. 10 ఏళ్ల తర్వాత కథ గురించి మాట్లాడుకుందాం. 10 ఏళ్ల ముందర సంగతి ఓకే, వాట్ హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్. అంటే గతం కింద తీసుకుంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి 10 ఏళ్ల చర్యల్లో ఫర్ ఎగ్జాంపుల్ రెండు కామెంట్స్ చేశారు, రామ్మూర్తి కానీ లేకుంటే హరీష్ రావు కానీ. వారు చెప్పడం ఏంటంటే అక్కడికి వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డిని అక్కడికి వెళ్ళొద్దని సూచించాము. ఏదైతే బనకచెర్ల విషయంలో కేంద్రం ఏర్పాటు చేసిన సమావేశంకి వెళ్ళొద్దన్నాము, ఆయన వెళ్ళినప్పటికీ బయటకు వచ్చి మీటింగ్ సంతకం చేసి బయటకు వచ్చారు. అజెండాలో గోదావరి బనకచెర్ల అంశం ఉంది, సమస్య పరిష్కారానికి ఇరు రాష్ట్రాలు కమిటీ వేసుకొని ముందుకు వెళ్తాయని ఏపీ మంత్రి చెప్పారు. సీఎం రెడ్డి మాత్రం తల ఊపి బయటకు వచ్చి ప్రజలకు అబద్ధాలు చెప్పారు అనేటువంటి కామెంట్స్ హరీష్ రావు చేయడం జరిగింది. సో ఇక్కడ చెప్పండి. ఇప్పుడు దాంట్లో ఉన్న మినిట్స్ ఉంటాయి కదండి, దీన్ని ఎట్లా పరిష్కారం అంటే హరీష్ రావు చేసింది కామెంట్స్ కరెక్టా లేక అక్కడ జరిగింది దీనికి భిన్నంగా ఉందా, ఏది ముఖ్యమంత్రి గారు తప్పు చేసిందా అనేటువంటి, ఒకవేళ ముఖ్యమంత్రి గారు తప్పు చేసిందనే వాళ్ళ అభిప్రాయం ఉంటే దాని మినిట్స్ ఉంటాయి కదా సార్. అందులో జరిగిన మినిట్స్ ఉంటాయి కదా, ఆ మినిట్స్ ని బయటికి తీసుకొస్తే అది ఎవరు తప్పు అనేది తెలుస్తుంది. ఒకవేళ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి తప్పు ఉంటే డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి గారిని గల్లాబట్టి అడుగుతారు, ఎందుకు తప్పు చేసినావా, తెలంగాణ ప్రజలకు ఎందుకు ద్రోహం చేసినా. గత 10 సంవత్సరాలుగా అలాయి బయలాలు తీసుకొని ఆంధ్రాకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు నీళ్లు కొల్లగొట్టుకపోతుంటే నోరు మూసుకొని కూర్చున్నటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉంటే దాన్ని కూడా ప్రజలు గల్లబట్టి ఆల్రెడీ నిగ్గదీసిండ్రు, ఇప్పుడు మళ్ళీ కూడా నిగ్గదీస్తారు. అది ఎవరిని వదిలిపెట్టరు ప్రజలు, అటు టిఆర్ఎస్ వాళ్ళని కానీ ఇటు మమ్మల్ని కానీ ఎవరిని వదిలిపెట్టరు. సో సమయం వచ్చినప్పుడు డెఫినెట్ గా ప్రజలు దాన్ని నిగ్గు తేలుస్తారు. ఉత్తిగా ప్రత్యారోపణలు చేసుకుంటూ కాలాన్ని వెళ్ళబుచ్చడం కాకుండా ఇప్పుడు సమస్యకు పరిష్కారం ఏంది, ఒకవేళ అంటే ఇప్పుడు మనకు బనకచెర్ల వల్ల మనకు ఇబ్బంది అవుతుంది అనేటువంటిది అందరి అభిప్రాయం, నిపుణుల అభిప్రాయము. అట్లా ఇంకోటి బనకచెర్ల గురించి అయ్యప్ప గారు ఏదో చెప్తున్నారు కానీ వాస్తవంగా మిగులు జలాలు అనేటువంటి మాట ఎప్పుడు వస్తానంటే ఉన్న జలాలను ఉపయోగించుకుంటే కదా అసలు జలాలను ఏవైతే ఉపయోగించుకో, మిగులు జలాలనే మాట తర్వాత అండి. సో ఆ మిగులు జలాల సాకుతోటి ఇక్కడ ఉన్నటువంటి వాటర్ను
మనకు కేటాయించే వాటర్ని కూడా తీసుకుపోయేటువంటి ప్రయత్నం ఇలా చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం చేస్తుంది కాబట్టి దాన్ని అబ్జెక్ట్ చేస్తున్నాం. Okay. అది పార్టీలకు అతీతంగా తెలంగాణలో ఉన్నటువంటి నిపుణులు కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, పార్టీలు కావచ్చు, అందరు కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నాం బనకచెర్లకు అంటే సంబంధించి. మనకు కేటాయించినటువంటి అంటే ఇందాక రామ్మూర్తి గారు చెప్పిన ప్రకారంగా 956 సంథింగ్ టీఎంసీస్ ఉన్నాయి. 68 టీఎంసీలు అక్కడ వాడుకుంటే మిగిలిన జలాలు అనొచ్చా? అట్లా కాదు, అవి వాడుకున్న తర్వాత కదా సార్, అవి వాడుకున్న నికర జలాలు వాడుకున్న తర్వాత కదా మిగులు జలాల విషయం వచ్చేది. Yes. నికర జలాలే వాడనప్పుడు మిగులు జలాల విషయం ఎట్లా వస్తుంది సార్? ఓకే, ఒక చిన్న విషయం చెప్తాను నేను. చెప్పండి రా. ఎందుకంటే తెలంగాణ ఏర్పడక ముందు అతి వెంకట ఒక్క నిమిషం. తెలంగాణ ఏర్పడక ముందు వాస్తవంగా ఎస్ఆర్ఎస్పీ ఒకటే ఉండేది గోదావరి మీద తెలంగాణలో. అది ఎంత కెపాసిటీ అండి? 2014 ముందు 80 టీఎంసీల కెపాసిటీ. Okay. అంటే 968 టీఎంసీలు వాడుకోవాల్సిన తెలంగాణ ప్రాజెక్టులను అన్యాయం చేసింది ఎవరండి? ఇప్పుడు ప్రజలు కట్టరండి. ఆంధ్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు వాస్తవంగా ప్రాజెక్టులు కట్టారు, అక్కడ ఉన్న ప్రభుత్వాలు కట్టాలి. ఎందుకంటే 60 ఏళ్ళ గోస అండి. 60 ఏళ్ళు ఏదైతే మాకు రావాల్సిన నీటి వాటా 968 టీఎంసీలో ఓన్లీ 80 టీఎంసీలే ఇచ్చిన వాళ్ళు ఈ ఎందుకు అన్యాయం జరగలేదండి? జరిగితేనే కదా తెలంగాణ యావత్తు కొట్లాడింది. కత్తి వెంకటస్వామి గారు అన్నట్టు యావత్ తెలంగాణ కొట్లాడింది. ఇప్పుడు ఈ మాకు వచ్చే 968 టీఎంసీలతో పాటు ఏదైతే వాళ్ళు వాడుకోవాల్సిన 518 టీఎంసీలతో పాటు 776 టీఎంసీలు వాడుకుంటూనే ఇంకా కూడా ఇప్పుడు బనకచెర్ల మీద నా మిత్రుడు మాట్లాడతాడు, ఆయనకు అవగాహన పూర్తిగా లేదు. బనకచెర్ల అన్నది ఇప్పుడు రిజర్వాయరే అంటుడు, అది రెగ్యులేటరీ అన్న విషయం కూడా ఆయనకు చెప్తా వినండి. ఇప్పుడు గొల్లపల్లి దగ్గర పూర్తి కాగండి, గొల్లపల్లి దగ్గర ఒక రిజర్వాయర్ కడుతున్నారు. ఆ రిజర్వాయర్ నుంచి బనకచెర్లకు చేస్తారు. ఒక్క నిమిషం అయ్యప్ప, మీరు మాట్లాడుతున్నారు, నన్ను తీసేయండి ఫ్రేమ్ లో, నన్ను ఒక్క నిమిషం ఆగండి. ఇదే లేదు ఆగమాగం అని చెప్తున్నా. ఈ ఆగమాగం చేసి మమ్మల్ని ఆగం చేసారు జర రాగుల్ని. ఇప్పుడు మేము ఆగమైన ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మీ గురించి అయ్యప్ప సంక్రాంతి వస్తాను రాగు, అయ్యప్ప సంక్రాంతి వస్తాను ఆగు. నువ్వు కేరళ పోతుగా ఒక నిమిషం పూర్తిగా నేను చెప్తా వినండి. అయితే 80 టీఎంసీలు అయితే 2014 ముందు ఎస్ఆర్ఎస్పీ ఉండేయండి. ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మనం కూర్చొని మాట్లాడుకుంటాం తెలంగాణ ఎంత యూజ్ చేసుకుంటుందంటే, ఇప్పుడు ఆ మిత్రుడు కానీ ఇప్పుడు అయితే కత్తి వెంకటస్వామి గారికి తెలుసు ఆ మిత్రుడికి ఎంత వాడుకుంటుంది తెలంగాణ కూడా 400 నుంచి 500 టీఎంసీలు వాడుకుంటుంది. మేము చెప్పిన ప్రాజెక్టు నేను చెప్పినా కదా, పై నుంచి కింది వరకు. ఏదైతే గోదావరి మీద తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుంచి ఇప్పుడు 24 వరకు, అంటే 25 ఇప్పుడు 25 నడుస్తుంది, 25 వరకు మేము ఇప్పుడు వాస్తవంగా 24 మా ప్రభుత్వం ఉన్నప్పటి వరకే ప్రాజెక్ట్ కట్టేది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం కట్టలేదు అనుకోండి, అది సెకండరీ. ఎందుకంటే ఇప్పుడు 400 నుంచి 500 టీఎంసీలు వాడుకుంటారంటే కేసీఆర్ గారు ఒక 400 నుంచి 500 టీఎంసీలు తెలంగాణకు పంపలేదా అన్నది వాస్తవం. 400 నుంచి 500 టీఎంసీలు ఉత్తర తెలంగాణకి ఎత్తిపోసిన గనుల్ని ఏం చేయలేదు అంటే గోదావరి మీద ఎంత నీళ్లు వాడుకుంటారు కాంగ్రెస్ వాళ్ళని అడిగిన ఇంకొకరిని అంటే కూడా 400 నుంచి 500 టీఎంసీలు వాడుకుంటారని చెప్తున్నారు. మరి 400 నుంచి 500 నీళ్లు ఎత్తిపోసినోడు గొప్పోడా, లేకపోతే 80 టీఎంసీలు 60 ఏళ్ళు ఇచ్చినోడు గొప్పోడా? గతంలో బాగుండే అన్న మూర్ఖులు కుక్కలు మాట్లాడే మాటలకు కడుపు కాలపోతే ఏం కాపాడుతుందండి? ఇంకోటి ఏంటంటే తెలంగాణ సెంటిమెంట్ తీసుకొస్తుళ్ళు మళ్ళా అంటారు. ఎందుకు ఉండద్దండి? మహారాష్ట్ర సెంటిమెంట్ మహారాష్ట్రకు ఉండాలి, తెలంగాణ సెంటిమెంట్ తెలంగాణకు ఉండాలి, ఆంధ్ర సెంటిమెంట్ ఆంధ్రకు ఉండాలి. అదే ప్రాణం, అదే ఆత్మ లేని తెలంగాణ, అదే విధంగా ఆత్మ లేని ఆంధ్రప్రదేశ్, ఆత్మ లేని ఏదైతే మహారాష్ట్ర. రామ్మూర్తి గారు ఇక్కడ ఇందాక మన అయ్యప్ప గారు కూడా ఒక పాయింట్ లేవదీశారు. కాళేశ్వరం తర్వాత శ్రీరామ్ ప్రాజెక్టు, జూరాల, పాలమూరు వగేరాలతో అయ్యప్ప మీరు కూల్గా ఒక్క నిమిషం ఇక్కడ మనకి ఒక్క నిమిషం వినండి కాదండి, ఒక్క నిమిషం అయ్యప్ప ఒక్క నిమిషం ఉండండి, ఆయన తీసుకోండి. నువ్వు మాట్లాడితే నీకు అవగాహన ఉందా? నీకు అవగాహన నీకు డిపిఆర్ చూసావా?
ఎన్ని రోజులకి ఒక్క నిమిషం ఆగండి. అవన్నీ చూద్దాం, అవన్నీ చెప్తా. ఒక్క నిమిషం అయ్యప్ప డిబేట్ కి ఒక్క నిమిషం అయ్యప్ప మీరు సీనియర్ అనలిస్ట్. ఒక్క నిమిషం అండి రామ్మూర్తి గారు, ఒక సెకండ్. వారు నేను చెప్పాను నేనేమంటున్నా, ఇప్పుడు మిత్రుడు మాట్లాడుతున్నా, ఎవరు వచ్చింది? ఇప్పుడు నా మాట వినండి. ఇప్పుడు ఆయన ఏమో కాళేశ్వరం తర్వాత ఎస్ఆర్ఎస్పీ అంటాడు. కాదండి, ఎస్ఆర్ఎస్పీ తర్వాత సదర్మట్ తర్వాత ఎల్లంపల్లి తర్వాత ఏదైతే సుందిల్ల తర్వాత అన్నారం తర్వాత మేడిగడ్డ తర్వాత ఏదైతే సమ్మక్క సాగర్ తర్వాత ఏదైతే సీతమ్మ సాగర్, ఈ అన్నిటి మీద మేము 400 నుంచి 500 టీఎంసీలు మేము వాడుకుంటున్నాం ప్రజెంట్. తెలంగాణకు పూర్వం 80 టీఎంసీలే వాడుకున్న తెలంగాణకి 80 టీఎంసీలే ఇచ్చిన ఈ మూర్ఖులు, ఈ గనులు, మేము రాజకీయ దురంధులం అని చెప్పుకుంటోళ్ళు, వీళ్ళందరూ అక్కర రానోళ్ళు అన్నది తెలంగాణ మొత్తం ముక్త కంఠంతో ఏకమే చెప్పింది. వాళ్ళను గోదావరిలో ముంచింది, వాళ్ళు రామూర్తి ఇక్కడ ఒక మాట చెప్పండి. ఆల్రెడీ ఇందాక మన కత్తి వెంకటస్వామి గారు చెప్పడం జరిగింది. ఏమనంటే లోపలికి వెళ్ళి ఏం జరిగిందనేది తెలియకుండా బయట హరీష్ రావు మాట్లాడడం తప్పు. లోపల మినిట్స్ చూస్తే తెలుసు కదా చెప్పారు. మినిట్స్ బయటికి ఫస్ట్ ఏంటంటే మీటింగ్ మినిట్స్ బుక్ కూడా క్లియర్ గా బయటికి రావడం జరిగింది. అందులో ఏదైతే బనకచర్లకు సంబంధించిన అంశం ఉన్నది వెళ్ళొద్దని చెప్పిండు. వాస్తవంగా ఏంటంటే తెలంగాణ యావత్తుకు తెలుసు, వెళ్ళొద్దని చెప్పిన తర్వాత వెళ్ళిండు. నా దగ్గర ఇంకో ప్లాన్ ఉన్నది, కత్తున్నది, కార్ఖాన ఉన్నది. మీకు ఒకవేళ మోడీ దగ్గర అయితే నేను వినిపిస్తా. మోడీ దగ్గర అయితే మీరు అక్కడ అక్కడ మీటింగ్కే వెళ్ళకపోతే మీ గొంతుకే ఎవరు వినిపిస్తారు? మీ తెలంగాణ గొంతుకు వినిపించాల్సింది సీఎం రేవంత్ రెడ్డి గారు. చెప్తా వినండి, కొన్ని అంశాలు ఉన్నప్పుడు కొన్ని అంశాలకు మనం పోవద్దు. ఎందుకంటే మేము గతంలో కూడా ఏదైతే కేంద్రం సంబంధించిన మీటింగ్లు పెట్టినప్పుడు కూడా మా హక్కులు వాటిస్తే మేము హక్కులకు తేడా వస్తే హక్కులకు మొత్తం ఏదైతే కాల రాస్తుంటే అక్కడికి మేము పోలేదు. ఎందుకంటే పోతే సంతకం పెట్టినట్టు అయితే ఖచ్చితంగా సంతకం పెట్టి అక్కడ నయానో భయానో ఒప్పిస్తారు. కాబట్టి ఇవన్నీ మనకు అవసరం లేదని మా హక్కులను కప్పు. ఎందుకంటే ఖచ్చితంగా ప్రాజెక్టులు కట్టుకోవాలంటే పైన ఉన్న రాష్ట్రాలకు కింద ఉన్న రాష్ట్రాలు ఖచ్చితంగా సంతకాలు పెట్టాలి. ఇప్పుడు మేము కట్టుకున్న ప్రాజెక్టు 968 టీఎంసీలకు సంబంధించి 400 టీఎంసీల దాకా మేము తోడుకుంటున్నాం. 500 దాకా ఇంకా 300-400 టీఎంసీలు ఇంకా ఉన్నాయి. వాటి మీద మేము కట్టుకునే హక్కు మాకున్నది. రామూర్తి గారు మనం కంటిన్యూ చేద్దాం. గఫూర్ గారు వచ్చారు, మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. ఇస్తున్నా మీకు కూడా వస్తున్నా, అది అక్కడికే వస్తున్నాండి. రామూర్తి గారు మీరు అందరికీ చాలా మంది ఉన్నారు మీతో మాట్లాడే వాళ్ళు, కాబట్టి అయ్యప్ప మీకే వస్తున్నాండి. ఒక్క నిమిషం. మన కత్తి వెంకటస్వామి గారు ఫైనల్గా వారు మాట్లాడిన తర్వాత మీరు వద్దురు, మీ తర్వాత గఫూర్ సార్తో మాట్లాడదాం. సార్ వెంకటస్వామి గారు, నేను మిత్రుడు అయ్యప్ప గారికి తర్వాత రామ్మూర్తి గారికి ఇద్దరికి కూడా మనము పబ్లిక్ డొమైన్ లో ఇది చర్చలో కూర్చున్నాము. మనం మాట్లాడే అన్ని కూడా ప్రజలు వింటున్నారు. కాబట్టి దయచేసి సమయం పాటించండి. హుందాగా ఉంటారు. ఎలా పోలుస్తున్నారు చూసారు. మీరు కూడా తొందరపాటులో కొన్ని పదాలు ఉపయోగించినారు. మా రామ్మూర్తి అన్న కూడా ఆవేశాల్లో కొన్ని పదాలు ఉపయోగిస్తున్నారు. వద్దవి. దాని కాకుండా సమస్యకి సంబంధించి డిస్కస్ చేసుకుందాం. వినండి, దయచేసి వినండి. మనం అర్థవంతమైన చర్చ చేద్దాం. దీనికి ఒక కంక్లూజన్ రావాలి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కూడా సుభిక్షంగా ఉండాలి, తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలనేటువంటిది అందరి ఆకాంక్ష. అది టిఆర్ఎస్ పార్టీ కావచ్చు, టీడీపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంకే పార్టీ అయినా కూడా ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం. సో ఈ చిన్న చిన్న అంశాలు ఏవైతున్నాయో దీన్ని పట్టుకొని మనం ద్వేషాలకు విద్వేషాలకు అవసరం లేదు. ఇప్పుడు 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఇంత ఆవేశాలు అక్కర్లేదు. నేనేమంటున్నానంటే టెక్నికల్ గా ఏదైతే అంశాలు ఉన్నాయో, ఇక్కడ ట్రిబ్యునల్స్ ఉన్నాయి, బోర్డ్స్ ఉన్నాయి, ఇవన్నిట్లలో కూడా చర్చ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఇలా ఉంటది. జల సమస్యలకు సంబంధించినటువంటి కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఉంటాయి. వాళ్ళు మనని
గైడ్ చేయొచ్చు, డిక్టేట్ చేయొచ్చు, అన్ని చేయొచ్చు. సో కాబట్టి మన హక్కుల కోసం మనం కొట్లాడుకోవచ్చు, అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అంటే తెలంగాణ కావచ్చు. సార్ కాబట్టి వెంకటస్వామి గారు ఇక్కడ 2 టాపిక్స్ అంటే మనం డైవర్ట్ అవ్వకుండా నేరుగా వెళ్దాం, ఎందుకంటే ఇంకా మరి మంచి పెద్ద గెస్ట్లు 2-3 ఉన్నారు దానికి, అంటే పర్టికులర్గా సబ్జెక్ట్ సంబంధించి కనుక ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి సంబంధించి హరీష్ రావు చేసినట్టు కామెంట్స్ కానీ, ఇప్పుడు రామ్మూర్తి గారు మా దగ్గర బయటికి మినిట్స్ రిపోర్ట్స్ వచ్చినాయి అన్నారు, ఆయన ఒక నిమ్మల రామానాయుడికి సంబంధించినట్టు ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు అదే టైంలో. సో దాన్ని ఏమనాలి అంటే రేవంత్ రెడ్డి బయటకు వచ్చి తలోపడం ఏమీ లేదని చెప్పడాన్ని అబద్ధం అని మీరు చెప్తారా? ఆయన అంత ఖచ్చితంగా అబద్ధం అనేటువంటి మాటని కామెంట్ని చేస్తున్నారు. ఈజ్ ఇట్ రైట్? బనకచెర్ల చర్చ ఉంటది అనేటువంటిది ముందుగా చెప్పలేదు, ఇది మాత్రం వాస్తవం. ఓకే. సో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఇందాక అన్నట్టు మన వాదన వినిపించడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎగ్జాక్ట్లీ. సో ఏదో మెడల్ వంచి నయాన భయాన అని రామ్మూర్తి అని అంటున్నాడు, కానీ అంత ఈజీగా ఒక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిని కేంద్రం బెదిరించో లేకపోతే ఆంధ్రప్రదేశ్ బెదిరించో తెలంగాణ అది అట్లాంటి అవకాశాలు లేవండి. సో కాబట్టి రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు నష్టం జరిగే విధంగా అక్కడ సంతకాలు పెట్టించి వచ్చిండు అనేటువంటిది శుద్ధ అబద్ధం, కేవలం ఆరోపణ మాత్రమే అది. సో ఆరోపణ నేను దాన్ని సమర్థించటం లేదు, ఆరోపణ మాత్రమే అది శుష్క ఆరోపణ, అది కరెక్ట్ ఆరోపణ కాదు. రాజకీయమైనటువంటి కమిటీలో ఆంధ్రవాదిని వేశారు, కమిటీలో ఉన్న వాళ్ళు మొత్తం ఆంధ్రవాదులు అనేటువంటి కామెంట్ కూడా హరీష్ రావు చేయడం జరిగిందండి. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆంధ్ర వాళ్ళు లేరా అండి అధికారులు? 10 మంది. ఆయన కాంట్రాక్ట్లను ఎవరికి ఇచ్చిండండి చెప్పండి? ఆంధ్ర వాళ్ళకి ఇవ్వలేదు. ఆంధ్ర పెద్ద కంపెనీస్, మెగా కృష్ణారెడ్డి గారి కంపెనీ, అంతకు ముందు కిరణ్ రెడ్డి గారు ఉన్నప్పుడు బ్లాక్ లిస్ట్ లో పెట్టినటువంటి కంపెనీ, దాన్నే తీసుకొచ్చి ఆయన కాళేశ్వరానికి ఇచ్చింది. ఇవి మనం చేసిన వాటిని మనం మర్చిపోయి ఎదుటి వాళ్ళ మీద ఆరోపణలు చేయడం అనేటువంటి సమంజసం కాదు, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. అసలు అది చర్చ కాదు. నేనేమంటున్నానంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణకు సంబంధించినటువంటి నీటి వాటా విషయంలో న్యాయం జరగడం కోసము, అది ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు, తెలంగాణ ప్రజాపక్షంగా కొట్లాడాల్సినటువంటి పరిస్థితి. అది ఆంధ్రప్రదేశ్ అన్యాయం చేసిన, ఆంధ్రప్రదేశ్ అబ్జెక్ట్ చేసిన, ఆంధ్రప్రదేశ్ అన్యాయం చేసేయడం ఉండదు, అబ్జెక్ట్ చేయడం ఉంటుంది మన ప్రాజెక్టులకు సంబంధించి. లేదా నీళ్లు తోడుకొని పోయి ఇప్పుడు పోతిరెడ్డిపాడు ఉన్నది, పోతిరెడ్డిపాడు ఇవాళ కూడా నేను మా ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతున్నా, ఇవాళ కూడా పోతిరెడ్డిపాడు నుంచి నీటిని అక్రమంగా తోడుకపోతున్నారు ఇవాళ కూడా. సో దాన్ని ఆపాల్సినటువంటి బాధ్యత 10 ఏళ్లలో కేసీఆర్ గారు చేయలేకపోయినారు, ఆ ప్రభుత్వం చేయలేకపోయింది. ఇప్పుడు 2 ఏళ్ల నుంచి కూడా నీళ్లు పోతున్నాయి కదా, మా ప్రభుత్వం కూడా ప్రొయాక్టివ్ కావాల్సిన అవసరం ఉంది. ఇది మనం వ్యతిరేకించాలి అందరం కలిసి, దీన్ని ఆపాల. లేదా కేంద్ర ప్రభుత్వం మన పట్ల వివక్ష చూపుతుంది. ఇలా పాలమూరుకు సంబంధించినటువంటి ప్రాజెక్టు యొక్క ఏదైతే అనుమతులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖత చూపెట్టలేదు, ఇది డెఫినెట్ గా ఒక వివక్ష మాత్రమే. సో దీని మీద మనం కొట్లాడాలా. ఇప్పుడు మహాభారతంలో చెప్తారండి, మీరు ధర్మరాజు ఒక మాట చెప్పినాడు, 3వ వాడు వచ్చినప్పుడు, అంటే మనం కొట్లాడదు. ఇప్పుడు ఆ సందర్భం ఏందనంటే గంధర్వులు వచ్చి దుర్యోధనుని పట్టుకపోతుంటే, బంధించి తీసుకుపోతుంటే భీముడిని వెళ్ళి రక్షించమని చెప్పితే అతను ఆబ్జెక్ట్ చేస్తాడు భీముడు. అప్పుడు ఆయన చెప్తాడు, మనం కొట్లాడుకున్నప్పుడు కౌరవులు 100 మంది, మనం 5గురు అవుతామి, కానీ థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు, మన ఇద్దరి మధ్యన థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు భయం పంచాధికం శతం అన్నారు. ఇవాళ తెలంగాణ రాజకీయ పక్షాలందరికీ నేను చేసే విజ్ఞప్తి అదే. ఈ తెలంగాణ నీటి వాటా కోసం ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలు, వ్యక్తిగతమైనటువంటి దూషణ భూషణలు పక్కన పెట్టి, ఎజెండాలు పక్కన పెట్టి, గతంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఎట్లా కొట్లాడినామో నీటి వాటా కోసం కూడా అధికార ప్రతిపక్ష ప్రజా సంఘాలన్నీ కలిసి కూడా నీటి వాటా కోసం అటు కేంద్రం దగ్గర ఇటు ఆంధ్రప్రదేశ్ విషయంలో రెండిట్లో మన వాదన వినిపించి మన టెక్నికల్ గా లేకపోతే నైతికంగా మనకు రావాల్సినటువంటి అన్నిటిని తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ ఈ నువ్వు తప్పు చేసినావు, నేను తప్పు చేసుకున్నావు, మనం అనుకుంటా ఉంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క స్టాండ్ ఏంటి? రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క స్టాండ్ ఏంటి? ఎగ్జాక్ట్ స్టాండ్ ఏంటి? ఇప్పుడు టీఆర్ఎస్ విమర్శిస్తున్న ప్రకారం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఫేవర్ గా వర్క్ చేస్తుందా, లేకపోతే ఇండివిజువల్ స్టాండ్ ఉందా? 100% ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యక్తిగతం కాదండి, ప్రభుత్వం గుర్తుపెట్టుకోండి.
వ్యక్తిగతమైనటువంటి ప్రభుత్వం కాదు. బనకచెర్లకు సంబంధించి స్టాండ్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఉన్నది, కాంగ్రెస్ పార్టీ ఉన్నది, పెద్దలు ఉన్నారు, మా కేంద్రం యొక్క అధినాయకత్వం ఉన్నది. మాలాంటి వాళ్ళం తెలంగాణ అంటే తెలంగాణ నికార్సు బిడ్డలం ఉన్నాం ఈ పార్టీలా. రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా ఏదో ఫేవర్ చేస్తానంటే ఊకోవడానికి, నోరు మూసుకోవడానికి ఇక్కడ అందరూ కూర్చొని ఏం లేరు. అది వాళ్ళ పార్టీలో సాధ్యమవుతుంది కావచ్చు, కానీ మా పార్టీలో సాధ్యం కాదు. మేమేం నోరు మూసుకొని కూర్చునే సవాల్ లేదు. రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఏదైనా తప్పు చేసినా, ఈ రాష్ట్రానికి ద్రోహం జరిగేటువంటి పరిస్థితి ఉన్నా, లేకపోతే నష్టం జరిగే ప్రవృత్తి ఉన్నా కూడా టిఆర్ఎస్ మాట్లాడాల్సిన అక్కర్లేదు. పార్టీలో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళమే మాట్లాడతాం. కాబట్టి దాని గురించి ఏం శశభిషలు అక్కర్లేదు. ఆయన వ్యక్తిగత నిర్ణయాలు ఏముండయి, ఆయన వ్యక్తిగత నిర్ణయాలు ఉంటే ఇంటర్నల్ గా వాళ్ళ ఇద్దరి సంబంధం బట్ట వాళ్ళ ఇంట్లో మాట్లాడుకోవాల్సిందే. కానీ ప్రభుత్వ పరంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమే రేవంత్ రెడ్డి కానీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కానీ, లేకపోతే మిగతా పార్టీలు కానీ నిలబడాలనేది నా ఉద్దేశం. రైట్ సార్. బనకచెర్లకు సంబంధించి మీ అబ్జెక్షన్ ఎగ్జాక్ట్ గా అంటే కాంగ్రెస్ పార్టీ అబ్జెక్షన్ ఏంటి? ఒక టిఆర్ఎస్ అబ్జెక్షన్స్ చాలా అబ్జెక్షన్ ఏంటంటే, వాళ్ళు బనకచెర్ల అనేది అడిషనల్ గా లేని మిగులు జనాల గురించి, రాని మిగులు జనాల గురించి, నికర జనాలు మొత్తం అయిపోతాయి కదా మిగులు జనాల మాట. సో ఆ మిగులు జలాల మాట గురించి మాట్లాడుతున్నారు. ఆ మిగులు జలాలు అభూత కల్పన. మిగులు జలాల పేరుతోటి నికర జలాలను తరలించకపోయేటువంటి ఒక ప్రయత్నం. కాబట్టి దాన్ని మేము కాంగ్రెస్ పార్టీగా కావచ్చు, తెలంగాణ బిడ్డలుగా కావచ్చు, లేకపోతే ప్రభుత్వంగా కావచ్చు మేము వ్యతిరేకిస్తున్నాం. దాని విషయంలో చర్చ జరుగుతున్నప్పుడు ఎట్లా తీసుకుపోతున్నారు, ఎట్లా అది తప్పు అనేటువంటిది అది చర్చ జరగాల. అది టెక్నికల్ గా ఏంది అనేటువంటిది జరగాలి. అది ఆ టెక్నికల్ బోర్డు వీళ్ళందరూ కూర్చొని చేయాల్సినటువంటి విషయం, మనం చేయాల్సింది కాదు. మేమైతే బేసికల్ ఉన్నటువంటి అబ్జెక్షన్ నేను చెప్తున్నా. మిగులు జలాలు ఏం లేదు, ఇక్కడ నికర జలాల నుంచే తీసుకుపోయేటువంటి ప్రయత్నం. ఇది పేరు మాత్రం ఇది మిగులు జలాలు అనే పేరు వస్తుంది, అది కాదు సార్. అది నికర జలాల నుంచే పోతాయి. కాబట్టి నికర జలాల నుంచి తప్పించుకొని పోవడం, మా కేటాయించిన నీళ్ళని తీసుకుపోవడం అనేది మా అబ్జెక్షన్ సార్. రైట్ సార్. మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంది? మీ గవర్నమెంట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంది అకార్డింగ్ టు బనకచెర్ల? దీని మీద మేము ఆల్రెడీ అబ్జెక్ట్ చేసినాము, కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేసినాము, బోర్డులో లేవనెత్తినాము, కేంద్రం దగ్గర మేము అప్పీల్ చేసినాం. ఒకవేళ మా పట్ల వివక్షతో వ్యవహరిస్తే మేము కోర్టుకు వెళ్తాము. కోర్టు నుంచి మేము దాన్ని ఆపే ప్రయత్నం చేస్తాం. తప్పనిసరిగా మాకు రావాల్సిన వాటా కోసము మేము న్యాయస్థానాలను అప్రోచ్ అవుతాము. ఒకవేళ లేదు, ఈ న్యాయస్థానాల నుంచి కూడా మాకు సరైనటువంటి స్పందన లేని రోజు ప్రజా ఉద్యమానికి పోతాం. లేదా ప్రజా ఉద్యమం ఇలా ఆరావాలికి సంబంధించి మనం చూసినాం కదండి, సుప్రీంకోర్టు తన వర్డిక్ట్ ను వెనక్కి తీసుకోవాల్సింది. అంటే ప్రజా ఉద్యమానికి ఎవరైనా తలవంచక తప్పదు. ప్రజా ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అవసరమైతే ప్రజా ఉద్యమంతో మా నీటి వాటాను మేము సాధించుకుంటాం. దాంట్లో కాంగ్రెస్ పార్టీ 4 లో ఉంటుంది, మిగతా పక్షాలన్నింటిని కూడా సహకారం తీసుకుంటది. అందరం కలిసే తెలంగాణ ప్రజల, తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ నీటి వాటా కోసము ఏ రకమైన పోరాటమైనా, ప్రజా పోరాటమైనా, న్యాయ పోరాటమైనా, టెక్నికల్ పోరాటమైనా, కేంద్రంతో పోరాటమైనా, ఎవరితోటైనా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ డిబేట్ సార్. మీ వాదనతో ఒక చిన్న విషయం అండి, చెప్పండి. ఒక్క నిమిషం అన్న. 31/7 రోజు అయితే పర్మిషన్స్ వచ్చిన తర్వాత 5 నెలలుగా ప్రభుత్వం దాచిపెట్టినప్పుడు అర్థమైందండి ఈ దొంగతనం అన్నది. ఇప్పుడు ఒకవేళ నీటి హక్కుల మీద లేకపోతే తెలంగాణ మీద ప్రేమ ఉంటే 5 నెలలుగా ఈ లెటర్ ఎందుకు దాచిపెడతారండి? ఇప్పుడు పర్మిషన్లు వచ్చిన లెటర్లు కూడా దాచిపెట్టినంటే మరి వచ్చింది తెలియదా, లేకపోతే ఈ ప్రభుత్వాన్ని సోయి లేదా? ఇప్పుడు ఇలాంటి విషయాలు జరిగినప్పుడు తెలంగాణ ప్రేమనుడు బయట పెట్టాలి కదా, 5 నెలల ముందే ఉద్యమం చేయాలి కదా, వచ్చే తెల్లారే ఉద్యమం చేయాలి కదా, ఢిల్లీకి పోవాలి కదా, సిడబ్ల్యూసీ వాళ్ళని కలవాలి కదా, అదే విధంగా కేంద్రంలో పెద్దలు కలవాలి కదా. లేదండి, చంద్రబాబు నాయుడికి అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు ముఖ్యమంత్రి అనేవాడు. రామూర్తి గారు, వెంకటస్వామి గారు ఉంటారు. ఒక్క నిమిషం గఫూర్ గారు వాదన వినేసి మనం వద్దాం. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం గఫూర్. వెంకటస్వామి గారు జస్ట్ స్టే అండి. ఒక్కసారి గఫూర్ గారు వాదన విన్నాక, గఫూర్ గారు ఆయన చాలా సీనియర్ నేత, దానికి సంబంధించి బనకచెర్లకు సంబంధించినటువంటి ఎక్కువ పోరాటం కూడా చేసినటువంటి వ్యక్తి, వారికి దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డేటా వారి దగ్గర ఉంటుంది. వారిని ఒక్కసారి మాట్లాడదాం. సార్, వెల్కమ్ టు యూ సార్. సారీ మిమ్మల్ని చాలాసేపు ఉంచాల్సి వచ్చింది, డిస్కషన్ హీట్ అండ్ హాట్గా ఉంది కాబట్టి ఉంచాను, క్షమించండి. చెప్పండి సార్ గఫూర్ గారు, బనకచెర్లకి సంబంధించి టీఆర్ఎస్ చెప్తున్నటువంటి వాదన,
టీఆర్ఎస్ చేస్తున్నటువంటి వాదన కానీ లేదా తెలంగాణకు సంబంధించిన ఇతర పార్టీలు, ఇక్కడ మనం తెలంగాణ వాదులు అనే పదాన్ని నేను వాడదలుచుకోలేదు కనుక తెలంగాణకు సంబంధించిన ఇతర పార్టీలు చేస్తున్నట్టు వాదన లేదా కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నట్టు ప్రభుత్వం చేస్తున్నట్టు వాదన ఏది కరెక్ట్? మీరు చాలా సిపిఎం నేతగా ఉన్నారు, చాలా సీనియర్ మోస్ట్ నేత. మీకు చర్చలో పాల్గొన్నటువంటి సోదరులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రము 2 రాష్ట్రాలుగా విభజితమైనవి. ఓకే, 12 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ మళ్ళా పరస్పర విద్వేష ప్రసంగాలు అనేటువంటివి ఎవరికి ఉపయోగం లేదు. తెలంగాణకు ఉపయోగం లేదు, ఆంధ్రాకు ఉపయోగం లేదు. ఉండేటువంటి సమస్య ఏమిటి? ఇప్పుడు గోదావరిలో ఎన్ని నీళ్లు ఉన్నాయి, ఎవరికి ఎంత వాటా అనేది గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అనేటువంటిది 1980లోనే వాళ్ళ తీర్పు ఇచ్చారు. ఆంధ్రాకి ఎంత, ఒరిస్సాకి ఎంత, మహారాష్ట్రకి ఎంత, కర్ణాటకకి ఎంత, ఇవన్నీ కూడా తీర్పు, లిఖితమైన తీర్పు వచ్చింది. ఓకే, అయితే సమస్య ఏమిటి? అప్పటికి యునైటెడ్ స్టేట్ ఉంది, అప్పటికి యునైటెడ్ స్టేట్ ఉంది. అర్థం కాలేదు, ఏం మాట్లాడుతున్నా నాకేం అర్థం కాలేదు. 1980లో ఒక తీర్పు వచ్చింది, రాష్ట్రం ఉమ్మడి ప్రాజెక్టులకు ఇంత కేటాయింపులని చెప్పిల్లు వాస్తవమే. కానీ ఏదైతే కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ లాగా ఏదైతే గోదావరి కూడా ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ లెటర్ పెట్టింది. ఇప్పుడు మీరు ఎంతసేపు ఉన్నా మీ రాష్ట్రంలో మీ రాజకీయ తగాదాలు పెట్టుకొని మా మీద ఎందుకు పడతారు? రేవంత్ రెడ్డికి కేసీఆర్కి తగాదా ఉంటే, లేదా కేసీఆర్కు రేవంత్ రెడ్డికి హరీష్ రావుకు తగాదా ఉంటే పోయి కాళేశ్వరంలో మునగండి. మాకెందుకు అది సమస్య? రామూర్తి గారు గఫూర్ గారిని మాట్లాడండి. ఎందుకు మునగాలండి? మా హక్కులు మేము తీసుకుంటే లేకుంటే మమ్మల్ని రోజు ఆంధ్రులకు వ్యతిరేకంగా విద్వేషాన్ని ఎందుకు రెచ్చగొడుతున్నాను? రామూర్తి గారు ఒక్క నిమిషం, గఫూర్ గారిని మాట్లాడండి. రాజకీయాలు ఎంతకాలం చేస్తారు? ఎంతకాలం ప్రజలు సహిస్తారు? అరే రాష్ట్రం విడిపోయింది. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత మీకు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాలు అయినాయి కాబట్టి ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన సమస్య ఏదైనా ఉంటే తమ హక్కులు రావాలని కొట్టాడాలి, అంతే తప్ప మా మీద రామూర్తి గారు మీరు చెప్పేది విన్నాము. రామూర్తి ఎవరో మీరు నాకు తెలుసు, కానీ దయచేసి మీరు ఈ రకంగా రెచ్చగొట్టడం వల్ల మీకేమో అక్కడ క్రెడిట్ పెరగదు. వినండి రామూర్తి గారు కొంచెం సైలెంట్ పెట్టండి. రామూర్తి గారు ఒక్క నిమిషం, మీరు చెప్పినంత విన్నాం కదా, గఫూర్ గారు చెప్పేది విందాం. 2 రాష్ట్రాల మనం డిస్కస్ చేద్దాం. కాకుండా 2 రాష్ట్రాలు సామరస్యంగా గోదావరి నది జిల్లాల యొక్క పంపకాన్ని గురించి మరి మనం కూర్చుంటే కుదరదు అంటున్నారు. ఓకే అన్నప్పుడు పైన రివర్ వాటర్ ట్రిబ్యునల్ మన సిడబ్ల్యూసి ఉంది కదా, సెంట్రల్ వాటర్ కమిషన్, అక్కడ మీ వాదన పెట్టొచ్చు, అక్కడ ఆంధ్ర వాదన పెట్టొచ్చు. ఇప్పుడు సార్ నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు మీరు కాళేశ్వరం కట్టినారు, ప్రాణహిత నది మొత్తాన్ని ఎత్తుకొని పోయినారు. మేమేమి మీకు వ్యతిరేకంగా మాట్లాడడం లేదే. ప్రాణహిత నది మొత్తాన్ని మళ్లించుకొని కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు 300 TMC ఎంతో అదంతా మళ్లించుకుంటారు. ఎవరేం మాట్లాడారు? తెలంగాణ బాగుపడనే అనుకున్నాం. మీరు రెండవది రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అని పెట్టి పాలమూరు రంగారెడ్డిలో నీళ్ళు ఎక్కడ ఉన్నాయని కృష్ణానదిలో నీళ్ళు లేవు. అయినా మీరు కొత్త ప్రాజెక్ట్ ప్రకటించి ఖర్చు పెట్టి మీరు కడుతున్నారు. 80 TMC 100 TMC తీసుకొని పోతామంటున్నారు. పై రాష్ట్రం కాబట్టి మాకు అధికారం ఉంది అనుకుంటున్నారు. మరి ఇవన్నీ డిస్ప్యూట్స్ 2 రాష్ట్రాల ప్రజల మధ్య తగాదా పెంచాలా? ఆ రాష్ట్రం యొక్క ప్రయోజనం కోసం అక్కడ ఉండేటువంటి ప్రభుత్వం ఒక ప్రయత్నం చేసింది. ఈ రాష్ట్రంలో ప్రయోజనం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం బనకచెర్ల, పోలవరం బనకచెర్ల అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్రం కట్టింది కాదు. పోలవరం ప్రాజెక్టు కట్టడంలో, పోలవరం ప్రాజెక్టు నిర్ణయం చేయడంలో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అది. సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు కట్టినప్పుడు అక్కడ పొయ్యే నీళ్ళని మేము మళ్లించుకుంటాము అనేటువంటి ఒక ప్రతిపాదన వీళ్ళు పెట్టినారు. మీకు అబ్జెక్షన్ ఉంటే
యూ కెన్ రైజ్ ద సెంట్రల్ వాటర్ కమిషన్, సెంట్రల్ గవర్నమెంట్, అంతే తప్ప ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా ఇదిగో ఎటువంటి పరిస్థితుల్లో అరే రాయలసీమలో చచ్చిపోతున్నారా జనము, రాయలసీమ జనం చచ్చిపోతుంటే వాళ్ళకి వ్యతిరేకంగా మీరు రోజు మాట్లాడడం మీకేం ప్రయోజనం? నేను అనుకోవడంలే, మీరేదో అనుకుంటున్నారు కానీ ఆ రాయలసీమ ప్రజలను శాపనార్థాలు పెట్టే కొద్దీ మీకు ఇంకా నెగిటివ్ అయిపోతుంది అక్కడ. దయచేసి మీ అభ్యంతరాలని మీ ప్రభుత్వం తరఫున మీరు పెట్టండి. సెంట్రల్ వాటర్ ఇప్పుడేమి బనకచెర్ల కట్టడం రేపు రోజు కాదు కదా అది. సార్ గఫూర్ సార్, వెంకటస్వామి గారు కూడా అదే చెప్పారు. మేము దానికి సంబంధించి మేము సిడబ్ల్యూసీ దగ్గర మాట్లాడతాం. నేను జలసంఘం మీటింగ్ దగ్గర కూడా సీఎం రేవంత్ రెడ్డి అందుకే వెళ్ళారనేటువంటి మాట కూడా చెప్తున్నారు. కాకపోతే అక్కడ డిస్కషన్ ఏం జరగలేదనేటువంటిది కాంగ్రెస్ వాదన, డిస్కషన్ జరిగిందనేది టీఆర్ఎస్ వాదనగా ఉంది. అది జరిగినా జరగకపోయినా పాయింట్ ఏమిటండి, ఒకసారి డిస్కషన్ అయింది అనుకోండి ఏం కొంపలు మునిగిపోతాయి డిస్కషన్. అసలు ఎవడన్నా బుద్ధి ఉండేవాడు ఒక ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రం తరఫు నువ్వు పోకూడదు అని చెప్పేవాడు బాధ్యత ఉంది. అది బాధ్యత ఉంటే ముఖ్యమంత్రి ఒకవేళ ఒప్పుకొని వస్తుంది నిలవే ముఖ్యమంత్రి చేసిన తప్పు అని, అంతే తప్ప నువ్వు ఓడిపోయి చిత్తు అయిపోయినావు, డిపాజిట్లు కోల్పోయినావు, నీవేమో ముఖ్యమంత్రి చేస్తావా? ఏం ప్రభుత్వం, ఏం పద్ధతి అండి రాజకీయాలు ఇది? ఒక రాష్ట్రం గఫూర్ గారు ఒక మాట చెప్పండి, బనకచెర్ల ఆవశ్యకత ఏంది? మీ డిమాండ్, ఎగ్జాక్ట్ డిమాండ్ అని చెప్తారా? చెప్తున్నాను, ఇప్పుడు బనకచెర్ల ఇక్కడ కూడా అన్ని పార్టీల యొక్క సమావేశాలు జరగలే. ఓకే, అయితే కేసీఆర్ ఆయన మెగా వాళ్ళ ప్రయోజనాన్ని చూసుకొని 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినాడో, ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా 1,00,000 కోట్ల ప్రాజెక్టు తయారు చేస్తున్నాడు. ఎవరితో కన్సల్ట్ చేయలేదు. మేము చెప్పాము అన్ని పార్టీలతో మీటింగ్ చేయండి, అన్ని పార్టీల యొక్క అభిప్రాయాలు తీసుకోండి, తెలంగాణతో తగాదా లేని పద్ధతిలో మనం ఏం చేయాలనేది ఆలోచిస్తే మంచిదని మేము చెప్పాము. ఇప్పటికీ మా వాదన అదే. ఇప్పుడు బనకచెర్ల ఏదో అయిపోయినట్లు, తెలంగాణకంతా అన్యాయం జరిగిపోతున్నట్లు, అంటే ఆంధ్ర ప్రజల మీద ద్వేషాన్ని పెంచుతూ రాజకీయాలు చేసే రాజకీయ పార్టీలు ఈ రెండు రాష్ట్రాల ప్రజలు హైదరాబాద్ కు పోతాం, రోజు వాళ్ళు విజయవాడకు వస్తారు. ఎందుకండి విద్వేషం? నాకు అర్థం కాలే. ఒకసారి అయ్యప్పని ఒకసారి స్క్రీన్ కి తీసుకోండి. అయ్యప్ప మీరు చెప్పండి, అంటే ఇక్కడ అందరూ పెద్ద వాళ్ళే, అందరికీ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళే కనుక మిమ్మల్ని అందరినీ డిబేట్కి తీసుకోవడం జరిగింది. గఫూర్ సార్ దయచేసి ఏమనుకోదు, చాలాసేపటి నుంచి వీరు అడుగుతున్నారు. ఒక్క నిమిషం, రామూర్తి గారు మీరు కంటిన్యూషన్గా ఎంటైర్ డిబేట్ అంతా ఉంటారు, మీరు అందరికీ సమాధానం చెప్తారు, కానీ ఒక్క నిమిషం వాళ్ళు లెట్ దెమ్ టాక్, దెన్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, స్లోగానే మాట్లాడతారు. మీరు ఇందాక హార్ట్ కామెంట్ చేయడం కూడా జరిగింది. సో అలాంటి దయచేసి మీరు కానీ సేమ్ అయ్యప్ప గారు కానీ దయచేసి చేయొద్దు. మనం చాలా సున్నితంగా వెళ్తున్నటువంటి ఛానల్ మంది. సో అన్ని పాజిటివ్ థాట్స్తోనే మనం ముందుకెళ్దామని అందరినీ కోరుకుంటున్నాను. సార్ అయ్యప్ప గారు చెప్పండి, చాలా కూల్గా చెప్పండి, మీరు అన్నెసరీ కామెంట్ చేయకుండా చెప్పండి. ఇక్కడ జరిగేది ఏంటంటే, గోదావరి దగ్గర నుంచి 7 పాయలుగా గోదావరి ఇడిపోతుందండి. గౌతమి, వశిష్ఠ, వాయనతేయ, తుల్య, భరద్వాజ, ఆత్రేయ. ఓకే, ఇక్కడ ప్రాణహిత అనేది మధ్యప్రదేశ్ లో వింధ్యా సాత్పుర పర్వతాల్లో పుట్టి అక్కడి నుంచి నర్మదా, తపతి నదులకి విరుద్ధంగా ప్రవహించి మన ఆంధ్రప్రదేశ్ కి, తెలంగాణకి ముఖద్వారంలో కలుస్తుందండి. ఓకే, కాళేశ్వరం ప్రాజెక్టు అది 300 TMC నీటిని తీసుకొస్తుంది అండి. ఏదైతే మిత్రులు అడిగారో 1000 మిల్లీ క్యూబిక్ వాటర్ అంటే గన్పు పరిమాణంతో కొలుస్తారండి. దాన్ని ఒక యూనిట్ గా కొలుస్తారు TMC అంటే. ఆ వాటర్ నండి ఏదైతే వాటర్ ఉందో 300 వీళ్ళు పట్టుకుపోతున్నారు ప్రాణహిత నుంచి. మనం ఏం చేస్తున్నాం, ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్నటువంటి శబరి నది. ఎందుకు అంటే ఆ రోజున పోలవరం ప్రాజెక్టు డిజైన్ చేసినప్పుడు బొల్లాపల్లి రిజర్వాయర్ ఉన్నదండి. ఏ ప్రాజెక్టులకి రిజర్వాయర్లకి నీటిని పోలవరం గుండా తీసుకెళ్తామని చెప్పారు. ఆ రకంగానే ఇప్పుడు జరుగుతుందండి. ఇది ఏదైతే బనకచెర్ల హెడ్ రెగ్యులేటరీ అండి, అది డ్యామ్ కాదండి. హెడ్ రెగ్యులేటరీ అంటే ఏంటంటే ఏ నదికి ఏ కాలువకి ఎంతెంత నీరు తీసుకెళ్లాలని చెప్పి కట్టేదే హెడ్ రెగ్యులేటరీ. అసలు అది ఒక ప్రాజెక్టు కాదు, ఒక రిజర్వాయరు కాదు. అసలు దీని మీద కొంచెం అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. బొల్లాపల్లి రిజర్వాయర్ లో ఉన్నటువంటి నీటిని కొన్ని స్వరంగాల గుండా నల్లమల ఫారెస్ట్ ద్వారా తీసుకెళ్లి మా రాయలసీమ
మా కరువు జిల్లాలకి అనంతపురం, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు లాంటి ప్రాంతాలలో ఫ్లోరైడ్ సమస్య తోటి చచ్చిపోతున్నారండి. అవును. ఇప్పుడు నల్గొండలో ఫ్లోరైడ్ సమస్య ఉంది, ఆ చచ్చిపోతున్నారు. ప్రకాశం ఇక్కడ కనిగిరి ఉంది. అవును. ఇక్కడ కనిగిరి దగ్గర అండి. ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే, ఈ ఏదైతే డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు సిడబ్ల్యూసి దగ్గర సెంట్రల్ జనరల్ వాటర్ కమిటీ దగ్గర పెట్టారో దాని మీద డిపిఆర్ పెట్టారండి. ఏం పెట్టారు? 200 టీఎంసీ నీటిని మేము తీసుకెళ్తామని అన్నారు. అసలు మిగులు జలాలు అన్నారు. అసలు ఆ మిగులు జలాలంటే గోదావరిలో మన ఆంధ్రప్రదేశ్కి ఎంటర్ అయిన తర్వాత ఖమ్మంలో ఉండేటువంటి ఎత్తైన పర్వత శ్రేణుల నుంచి అత్యధిక వర్షపాతం కురిస్తే ఆ వచ్చేటువంటి నీటిని గోదావరి ద్వారా, పోలవరం ప్రాజెక్టు లేదు కాబట్టి ధవళేశ్వరం ఆనకట్ట ద్వారా మనం సముద్రంలోకి వదిలేస్తున్నాం, గౌతమి, వశిష్ఠ నదుల ద్వారా. మిగతా నదులన్నీ కూడా పూడుకుపోయినాయి. దీనివల్ల అనేక లంక గ్రామాలు మునిగిపోతున్నాయి. ఈ వరద ముప్పు తప్పించడం అనేది బనకచర్ల హెడ్ రెగ్యులేటరీలో ఒక ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే మీరు చూశారు, ఎర్ర కాలువ ఏదైతే కొల్లేరు సరస్సు పూడుకుపోయిందో, పూర్వం నుంచి పూడిపోయిందో, రామిలేరు, తమ్మిలేరు, ఎర్ర కాలువ వల్ల దాదాపు 5 జిల్లాలు అతలాకుతలం అయిపోతున్నాయండి. ఏది వర్షాకాలంలో దాదాపు పంటలన్నీ నష్టపోతున్నాయి. ఎర్ర కాలువ వల్ల గోదావరి, మన పశ్చిమ గోదావరి దుఃఖదాయిని అంటారు ఎర్ర కాలువ. దీని మీద కందుల దుర్గేష్ గారు, మన ఆయన మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు కూడా కేంద్రానికి కూడా పంపించడం జరిగింది. ఇవన్నీ కూడా అత్యధిక నికర సామర్థ్యం కలిగింది. ఇక్కడ మనం చెప్పుకుంటే ప్రాణహిత, శబరి, కిన్నెరసాని, ఏలేరు, పెదవాగు, తాలిపేరు మొన్న చూసామండి. బుడమేరు ప్రాజెక్ట్ లో తాలిపేరులో ఉండేటువంటి దొర్లింతల వాగు, తాలిపేరు వల్లే బుడమేరు వాగు పొంగి మొత్తం అక్కడ బాగా అజిత్ సింగ్ నగర్, విజయవాడ మొత్తం మునిగిపోయింది. ఇటువంటి ఇబ్బందులు మనకు ఎదురవుతున్నాయి. ఇక్కడ చెప్పేది ఏంటంటే, అది సుదీర్ఘంగా కాదు, గోదావరి ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ లో నీటి లభ్యత, అత్యధిక వర్షపాతం కురిసి నీటి లభ్యత ఉన్నప్పుడు ఆ నీటిని బొల్లాపల్లి రిజర్వాయర్ లో స్టోర్ చేస్తారండి. ఆ స్టోర్ చేసిన నీటిని మాత్రమే తీసుకెళ్తున్నారు. మరి పోలవరం ప్రాజెక్టు యొక్క డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో ఎక్కడెక్కడికి నీరు వెళ్తాయి అని చెప్పే దాంట్లోనే బొల్లాపల్లి రిజర్వాయర్ కూడా ఉందండి. పోలవరం ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ లోనే ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు, 2 ప్రాంతాలు కలిపి డీటెయిల్ ప్రాజెక్టు రూపొందించింది. ఏ ప్రాంతాలకి నీరు ఎడమ కాలువ, కుడి కాలువ అంటారు. ఒక కుడి కాలువ ద్వారా, ఎడమ కాలువ ద్వారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి నీరు వెళ్తుంది. కుడి కాలువ అంటే ఏలూరు మీదుగా కుడి కాలువ వెళ్తుంది, అది బొల్లాపల్లి రిజర్వాయర్ కి వెళ్తుంది. దీని ఏంటంటే అక్కడ ప్రాజెక్ట్ కడితే హెడ్ రెగ్యులేటరీ, మా రిజర్వాయర్ ఆల్రెడీ ఉన్న రిజర్వాయర్ కదండి. పోలవరం ప్రాజెక్ట్ లోంచి బొల్లాపల్లి రిజర్వాయర్ ఉంది. ఆ బొల్లాపల్లి రిజర్వాయర్ లో ఉన్న నీటినే మేము రెగ్యులేటింగ్ చేసి ఏ కాలంకి ఎంత నీరు ఇవ్వాలని చెప్పి మేము తీసుకెళ్తున్నాం. ఇందులో తెలంగాణకి ఎటువంటి, అది 110 నుంచి 100 నుంచి 110 రోజులు మాత్రమే, అన్ని రోజులు కాదండి. అక్కడ కూడా అడుగుతున్నా, మన మిత్రులు ఉన్నారు. అత్యధిక వర్షపాతం అనేది మనం అత్యధిక వర్షపాతం అనేది మనం నమోదు చేసుకుంటాం. అంటే క్యూబిక్ మీటర్ల ద్వారా, అంటే క్యూసెట్ల ద్వారా కొలుస్తారు. టీఎంసీ అంటే నీటి గడప పరిమాణం ద్వారా కొలుస్తారండి టీఎంసీ అంటే. ఇక్కడ మనకి తెలంగాణలో పోలవరం ప్రాజెక్టు ముఖంగా ఉన్నది కాబట్టి ఈ పోలవరం ప్రాజెక్టు వాళ్ళు చెప్పిన ఒక అంశం ఏంటంటే, మీరు పోలవరం ప్రాజెక్ట్ లో ఈ బనకచర్ల కోసం నీరు నిల్వ చేస్తే మా తెలంగాణ ప్రాంతాలు మునిగిపోతాయి అన్నారు. అసలు మునిగిపోయేంత నీరు మీరే చెప్తున్నారు కదండి. ఒక పక్కనేమో నీరు లేదు అంటున్నారు. మాకు ఇచ్చినటువంటి ఏదైతే గోదావరి వాటర్ ట్రిబ్యునల్ ఏదైతే 1969లో 3 రాష్ట్రాలకి ఏర్పడినటువంటి గోదావరి వాటర్ ట్రిబ్యునల్ 1969లో ఏర్పడిందో దాని ప్రకారం 900 టీఎంసీలు ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకి ప్రాణహిత కలవలసినటువంటి నదిని కాళేశ్వరం దగ్గరికి లాక్కి వెళ్ళిపోయి దానికి ప్రత్యేకించి కొన్ని తవ్వకాలు తవ్వకి తీసుకెళ్లిపోయి కాళేశ్వరం ద్వారా వాళ్ళు వాడుకుంటున్నారండి. మరి అది అయ్యప్ప, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కంప్లీట్ వాదన నేను కంటిన్యూగా తీసుకెళ్తాను మీ తరఫున. ప్రస్తుతం మన గఫూర్ సార్ ఇందాక మాట్లాడుతుంటే మధ్యలో ఆపాను. సార్ ఒక్కసారి గఫూర్ గారిని లైన్లో తీసుకుంటారా? సార్ ప్లీజ్ కంటిన్యూ. మీరు ఆల్ పార్టీ మీటింగ్ అంటే ప్రభుత్వం అంగీకరించకపోవడం బేసికల్ కారణాలు ఏమైనా ఉన్నాయా? మళ్ళీ మీరు దాని గురించి ట్రై చేస్తున్నారా? కారణాలంటే ఇప్పుడు కాదండి, ప్రభుత్వాలు దురదృష్టకరం. ఇప్పుడు
ఎప్పటికి కానీ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో నీటిపారుదల ఈ కృష్ణా డిస్ప్యూట్స్ ఏర్పడినప్పుడు ఆల్ పార్టీస్ మీటింగ్స్ వరుసగా జరిగినాయి, అనేక సార్లు జరిగినాయి. ఆ తర్వాత మన వాదనలన్నీ కూడా కృష్ణా డిస్ప్యూట్ బచావత్ కమిటీ ముందు మనం పెట్టడం జరిగింది. బచావత్ లో ఏదైతే కృష్ణా నది నీళ్లు కేటాయించారో ప్రాజెక్ట్ వైజ్ కేటాయించారు. ప్రాజెక్ట్ వైజ్ కేటాయించినప్పుడు నేను అడుగుతున్నా సోదరుణ్ణి, మన తెలంగాణ సోదరుడిని, కృష్ణా నదిలో బచావత్ అవార్డు మీ ప్రాజెక్ట్ వైజ్ గా కేటాయించినప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ దాంట్లో ఉందా? అయినా మీరు మొదలు పెట్టినారు కదా, ఎవరు పర్మిషన్, ఎవరైనా చర్చించినారా? సెంట్రల్ గవర్నమెంట్ పర్మిట్ చేసిందా? అంటే మీరేమో చేసుకుంటూ పోతున్నారు. మరి రెండో వైపు ఏమో ధ్వజము ఇది ఎట్లా కరెక్ట్? ఇది రెండు రాష్ట్రాల ప్రజల మధ్య ఎందుకు వైషమ్యాలు పెంచుతారు మీరు? ఇప్పుడు పాలమూరు వెనుకబడిన జిల్లా, నేను అంగీకరిస్తాను, మా పక్కనే ఉంటుంది. పాలమూరు వెనుకబడిన జిల్లా, నల్గొండ వెనుకబడిన జిల్లా. నీళ్లు ఉండేటువంటి నీళ్లను మనం కనుక జాగ్రత్తగా వాడుకుంటే రెండు రాష్ట్రాల్లోని కరువు ప్రాంతాలకు ఇవ్వడానికి ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇస్ దేర్ అండి. రెండు తగాదా పెట్టుకోదలుచుకుంటే అది వేరే సంగతి, కానీ కాదు ఉభయులు సామరస్యంగా కూర్చొని పరిష్కారం చేసుకుంటే. ఇప్పుడు గోదావరి నది అంటే తెలంగాణది కాదండి. గోదావరిలో వచ్చే నీళ్లు శబరి నుంచి ఆ పైనుంచి వచ్చేటువంటి నీళ్లు చాలా ఎక్కువ నీళ్లు, అది కూడా చివరిలో కలుస్తాయి. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ కట్టేది? పోలవరం ప్రాజెక్టు ద్వారా నీళ్లను వృధాగా సముద్రంలో కలిసే నీటిని వాడుకోవాలనేటువంటిది ఉద్దేశం. వృధాగా ఎందుకు కలుస్తాయి? మాకు తెలంగాణకు బారుతాయి. తెలంగాణకు బారుతుంటే మరి ఉమ్మడి రాష్ట్రంలో 40-50 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎందుకు దాని గురించి చేయలేదు? ఎక్కడెక్కడ కట్టుకోవచ్చు ఏమిటి చాలా పరిశీలన జరిగినాయి. ఒక దుమ్ముగూడెం దగ్గర తప్ప ఇంకెక్కడ అవకాశం లేదన్నారు. ఇప్పుడు కాళేశ్వరం కట్టుకున్నారు. నా పాయింట్ ఏమిటంటే తెలంగాణ వాటా ఎంత అనేది ముందు తెలుసుకోను. నాకేం అభ్యంతరం, తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసి ఆంధ్ర రాష్ట్రానికి నీళ్ళు ఇవ్వాలని కూడా నేను చెప్పను. అది ఏదైనా ప్రత్యేకంగా సమావేశంలో తేల్చుకుంటారా? కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా కమిటీ వేసి మళ్ళీ ఒక అవార్డు ఇచ్చేటట్టుగా ఏదైనా కృషి చేస్తారు. రెండు రాష్ట్రాలు చేయని అభ్యంతరం లేదు. రెండు రాష్ట్రాలకు మన గోదావరి నదిలో నీటి వాట తేలిన తర్వాత తెలంగాణ నీటి వాటను మేము ఎట్లా వాడుకోవాలనుకుంటే వాళ్ళు అట్లా వాడుకోవచ్చు. ఇప్పుడు ప్రాణహిత నీటినంతా వాడుకుంటే ఎవడు మీకు రెచ్చగొట్టలేదే తెలంగాణ వ్యతిరేకంగా? పాలమూరు రంగారెడ్డి పెడుతూ తెలంగాణ వ్యతిరేకంగా ఎవరు రెచ్చగొట్టలేదే? ఎందుకు ఆంధ్రాకి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారు? నా పాయింట్ అది. కాబట్టి ఇప్పుడు బనకచెర్ల, పోలవరం బనకచెర్ల ఆచరణలో సాధ్యమా కాదా, ఇది కూడా ఫీజిబిలిటీ స్టడీ చేయాలా. ఆ తర్వాత 1,00,000 కోట్ల రూపాయలు అయినా రాష్ట్రం భరిస్తుంది. ఎందుకంటే రాయలసీమకు నీళ్ళు ఇవ్వడం మాత్రం అది తెలంగాణ ప్రభుత్వం చెప్పినా ఇంకోరు చెప్పినా అత్యంత వెనుకబడిన ప్రాంతాలని ఆదుకోవడానికి ప్రపంచంలో ఏ శక్తి అడ్డుకోలేదండి. తెలంగాణ ఎందుకు అడ్డుకోలేకపోయినా తెలంగాణ వెనుకబాటుతనం ప్రజల యొక్క ఆందోళన. కాబట్టి రాయలసీమ అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం. ఈ రెండవది ఏంటంటే ఇప్పుడు కొత్త వాదన చేస్తున్నారు, ఏదో నీళ్ళు ఎత్తుకొని పోతున్నారు, రాయలసీమ ఎత్తుకొని పోతున్నారు. అరే ఇవన్నీ విభజన చట్టంలో ఉండేటువంటివే కదా. కొత్తగా ఒక చిన్న ప్రాజెక్ట్ కట్టిందా ఈ 12 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో లేదు కదా. హంద్రీనివా కానీ, తెలుగు గంగ కానీ, లేకపోతే గాలేర్న కానీ, ఇవన్నీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో అంగీకరించినవి. రీఆర్గనైజేషన్ యాక్ట్ లో అంగీకరించిన దాని మీద కూడా మీరు ఈ రోజు వివాదం పెడుతున్నారు. రీఆర్గనైజేషన్ యాక్ట్ లో లేనటువంటి దాన్ని మీరు మొదలు పెడుతున్నారు. ఇది ఎట్లా దబాయింపో నాకు అర్థం కాలేదు. కాబట్టి నా పాయింట్ ఏమిటంటే సంయమనంతో ప్రభుత్వాలు రెండు కూర్చొని మాట్లాడుకోండి. కాదు అనుకుంటారా సెంట్రల్ గవర్నమెంట్కు రెఫర్ చేసి ప్రత్యేక ట్రిబ్యునల్ ద్వారా కృష్ణా నీటిని పాలమూరు రంగారెడ్డికి మరి ఉందా, కృష్ణా నీటిలో ఆ రకంగా వాడుకోవడానికి హక్కు ఉందా తెలంగాణకు, గోదావరి నీటిలో తెలంగాణ హక్కు ఎంత, ఇప్పుడు ఎంత వాడుకుంటున్నారు, మిగతావి వాళ్ళ ప్రాజెక్ట్ కట్టుకొని అభ్యంతరం ఏమి దానికి. అయితే శబరి నదిలో ఇంకో నదిలో వచ్చే నీళ్లు కూడా మాకు ఇవ్వాలా? ఎట్లా ఇస్తారు ఎవరు కానీ? ఇప్పుడు ఈ పోలవరం వాటర్ మళ్లించుకోవాలనే ఆలోచన ఇప్పటిది కాదండి, చంద్రబాబు నాయుడు బుర్రలో పుట్టింది కాదు ఇది. పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడో 1950 నుంచి చర్చ జరుగుతుంది. పోలవరంలో వచ్చే నీటిని ఆంధ్ర రాష్ట్రంలో వెనుకబడ్డ ప్రాంతాలకు వాడుకోవచ్చు అనేటువంటిది యాక్సెప్టెడ్ ప్లాన్, అది అందరూ అంగీకరించిందే. కాబట్టి తెలంగాణకు అన్యాయం చేసి కాదు, తెలంగాణ వాళ్ళ వాటా ఎంత ఉందో వాళ్ళు తీసుకొని మిగతా నీళ్లను వాడుకోవడం ఆంధ్ర రాష్ట్రం యొక్క హక్కు. అయితే వీళ్ళు తెలంగాణ వాళ్ళు ఒకటి చెప్పొచ్చు,
అయ్యా మా రాష్ట్రం నీళ్లు తేలేంత వరకు ఇది హక్కుగా ఉండదు, మీకు మీరు ఎన్ని నీళ్ళు వాడుకున్నా మా రాష్ట్రం యొక్క హక్కు లోబడి ఉంటుంది అనే మాట అంగీకరించాల్సిందే. ఓకే. అంతే తప్ప విద్వేషాన్ని రెచ్చగొట్టుకోవడం, తగాదాలు ఎంతకాలం పెట్టుకుంటామండి? రెండు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు వద్దు అనేది మా పాయింట్. అట్లాగే చంద్రబాబు రెండు నాయుడు వెనకబడిన ప్రాంతాల మధ్య ప్రభుత్వానికి ఇది రెండు వెనకబడిన ప్రాంతాల సమస్య. అందుకోసం మేము చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఇదేదో పర్సనల్ కాదండి, ఒక పార్టీది కాదు, ఇది రాష్ట్రాన్ని. ప్రభుత్వం ఈ రోజు ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు. అప్పుడు కేసీఆర్ ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడా? లేడు కదా. కాబట్టి చంద్రబాబు నాయుడు బాధ్యత ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నింటినీ కూర్చోబెట్టి ఆయన ఏదైతే సాంకేతిక వివరాలు ఉన్నాయో అవన్నీ పెట్టి అందరి ఆమోదించుకుంటే ప్రజా సమస్య అవుతుంది. ఇప్పుడు వాళ్ళు మేము ప్రజా ఉద్యమం అంటున్నారు కదా, అట్లా వాళ్ళు ప్రజలు రెచ్చగొట్టి వీళ్ళు ప్రజలు రెచ్చగొట్టే పద్ధతి కాకుండా విషయాలని తెలిపి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో సామరస్యంగా రెండు రాష్ట్రాలు పరిష్కారం చేసుకోవాలా. తెలంగాణకు అన్యాయం చేసి ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలనే కోరిక నాకేం లేదు. అదే సమయంలో ఆంధ్ర రాష్ట్రంలో వెనుకబడ్డ ప్రాంతాలు, రాయలసీమకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం అందరి బాధ్యత అని మాత్రం చెప్పడం మానవత సమస్య. ఇది ఈ ప్రజలు చచ్చిపోతున్నారు ఇక్కడ. కాబట్టి రాయలసీమని ఎట్లా ఆదుకోవాలా, బనకచెర్లతో ఆదుకుంటారా లేదా అది కూడా చర్చ జరపాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే హెడ్ రెగ్యులేటర్ అది, ఇక్కడేం రిజర్వాయర్ కట్టరు, ఇక్కడేం నీళ్లు నిలవ ఉండవు. మరి ఎట్లా ఆదుకోవాలనే ఆలోచన చంద్రబాబు బుర్రలో ఉందో అదేనా స్పష్టం చేయాలన్నా. అట్లాగే తెలంగాణకు మరి వాళ్ళ రైట్ఫుల్ షేర్ ఇచ్చిన తర్వాత మిగతా వాటర్ వాడుకోవడం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రం యొక్క హక్కుగా ఉంటుంది. ఉభయ రాష్ట్రాలు సామరస్యంతో పరిష్కారం చేసుకోవాలని నా పాయింట్ అండి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సార్. అయ్యప్ప గారు ఒక్క నిమిషం, మనకి మరొకరు దశరథ రామరెడ్డి గారు కూడా ఉన్నారు, వారిని పిలిచే ముందర ఒక్క నిమిషం చాలా సింపుల్గా మన రామ్మూర్తి పెద్ద అని చెప్పిన మాట, ఎక్స్ఎమ్మెల్యే వారు, ఆయన చాలా సీనియర్ మోస్ట్, రాయలసీమ వాసి, రాయలసీమ కోసం ఆయన ఏళ్ల తరబడి శ్రమిస్తున్నారు దశాబ్దాలుగా. సో ఆయన మీరు చెప్పినటువంటి తెలుగుదేశం కాదు, లేకపోతే మరొక కాంగ్రెస్ కాదు, లేదా బీఆర్ఎస్ కూడా కాదు, ఆయన సపరేట్ పార్టీ. ఆయన ఎప్పుడు మాట్లాడినా మధ్యవర్తిత్వంగానే మాట్లాడేటువంటి చర్య. ఆయన మాట్లాడిన ఇప్పుడు మీరు కామెంట్స్ కూడా క్లియర్గా విన్నారు. ఓకే, రాయలసీమకు అన్యాయం జరిగిందంటే నేను కూడా ఒప్పుకుంటాను. విద్వేషాలు రెచ్చగొట్టకుండా సామరస్యంగా పరిష్కరించుకోవాలి అనేటువంటి సజెషన్. ఇట్స్ ఎ సజెషన్. నేను అదే చెప్తున్నా. గౌరవ కేసీఆర్ గారు కూడా 3000 టీఎంసీలు ఏదైతే గోదావరిలో మిగులు జలాలు ఉంటాయి కావచ్చు, అది కేంద్రం తేల్చిన తర్వాత వాటి మీద హక్కుగా మాకు 2000 టీఎంసీలు కావాలి, వాళ్ళకి 1000 టీఎంసీలు పోవాలి. ఆ 1000 టీఎంసీలు వాళ్ళకి వస్తే అందులో ప్రాజెక్ట్ కట్టుకోమన్నారు. కానీ పంచాయతీ తెగలేదు కాబట్టి కేంద్రం ఏదైతే పరిధిలో ఉన్నది కాబట్టి కేంద్రం ఇంకా తేల్చలేదు. తేల్చిన తర్వాత మిగులు జలాల గురించి మాట్లాడాలి. కానీ ఇప్పుడు నికర జలాల గురించి చర్చ జరుగుతున్నప్పుడు నికర జలాలు వరద జలాలు చెప్తా మేము గాని ఆంధ్రప్రదేశ్ గాని ఏదైతే వరద జలాల మీద ప్రాజెక్టు కట్టుకోవడం అన్నది తప్పు. ఎందుకంటే ఇంకా అది తేలలేదు, అది ఊహాగణితమే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నికర జలాలే ఉన్నాయి కాబట్టి గోదావరిలో 1486 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఆ 1486 టీఎంసీల గురించే మాట్లాడుకోవాలి. ఇంకొకటి విషయం ఏంటంటే మిత్రులు మాట్లాడుతూ రాయలసీమకు అన్యాయం జరిగిన విషయం మేమే ముందు చెప్పినాం కదా. ఇప్పుడు వాస్తవంగా ఏదైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత మీరు ఏదైతే మద్రాసు నుంచి వెళ్ళి ఏదైతే వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ అవతరించి, ఎందుకంటే పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగా మీ రాష్ట్రం ఏర్పడి దాదాపు 5 సంవత్సరాలు సపరేట్ గా ఉన్నారు. 5 సంవత్సరాలు సపరేట్ గా ఉన్నాడు. కర్నూలు రాజధాని ఉండే కర్నూలు రాజధాని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఏదైతే వాస్తవం భాషా ప్రాతిపదికన తెలంగాణ తీసుకొచ్చి కలిపినప్పుడు వాళ్ళు వాస్తవంగా కర్నూలు రాజధాని కోల్పోయారు. దాంతో పాటు వాళ్ళ నీటి హక్కులు కూడా వాస్తవంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సిన విధంగా ఎందుకంటే మేజర్ గా వాళ్ళే పరిపాలన ఉన్నా కూడా ఆ ప్రాంతాన్ని ఇంకా వెనుకబడి కారణానికి అక్కడ ఉన్న నాయకులు మాత్రమే కానీ ఇక్కడ ఉన్న నాయకులు కాదండి. ఇప్పుడు ఎప్పుడైనా కూడా ప్రాంతాలుగా విభజించబడ్డప్పుడు వాస్తవంగా మాది సపరేట్ ఉండే మీది సపరేట్ ఉండే, వచ్చిన తర్వాత కలిపిన తర్వాత పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం కలిసినాం. కానీ పెద్ద మనుషుల ఒప్పందం కూడా తుంగల తొక్కిలు కాబట్టి 60 ఏళ్ళు మేము కొట్లాడి మేమైతే తెలంగాణ సాధించుకున్న తర్వాత మా నీటి హక్కుల గురించి మేము కొట్లాడుతున్నాం తప్ప ఆంధ్రప్రదేశ్ కు పోతున్న నీటి విషయం. గఫూర్ గారు ఒక మాట క్లియర్ గా చెప్పారు. ఆయన చెప్పింది ఏంటంటే మీ సమస్య, మీ రాజకీయ సమస్యని అంటే మీరు అక్కడ ఏం చెప్పొచ్చు, హరీష్ రావు ఏం చెప్పొచ్చు, రేవంత్ రెడ్డి మీరు పోయి మాట్లాడొద్దు అని చెప్పొచ్చు. చెప్పండి. ఇది రాజకీయ సమస్య కాదు, నీళ్ళ సమస్య.
మాకు గోదావరిలో రావాల్సిన నీటి వాటా 968 టీఎంసీలు. మేము ఇప్పుడు వాడుకునేది 500 టీఎంసీలు. ఇంకా 300-400 టీఎంసీల దాకా మేము వాడుకోవచ్చు. క్లియర్ చెప్తున్నా. 300-400 టీఎంసీలు వాడుకోనికి మేము ప్రాజెక్ట్ కట్టుకోవచ్చు. అయ్యప్పకు అసలు ఇంకోటి ఏంటంటే ఆయన మధ్యప్రదేశ్ లో పుడతాడు అంటాడు, ఏదైతే ప్రాణహిత నది ఆయనకు తెలియదు. వార్తా వెనుగంగా నది అయితే వాస్తవంగా పైన ఉన్న ఏదైతే మహారాష్ట్రలో కలిసిన తర్వాత అక్కడ నుంచి పుడుతుందన్న విషయం కూడా తెలియదు. ఇక మాట్లాడుకుంటే అవన్నీ అయ్యప్ప గారితో కూడా మాట్లాడదాం కానీ చెప్పండి మీరు కంటిన్యూ. నేను చెప్తున్నా, ఎందుకంటే రాష్ట్రాలుగా ఒక్క నిమిషం చివరి కింద ఎందుకు ఒక్క నిమిషం ఆగండి. నేనేమంటున్నా, సరే ఉర్రడం ఇది పద్ధతి కాదని ముందే చెప్పిన. ఇంతకుముందు మంచి అద్భుతంగా స్టైలిష్ గోదావరిలోంచి నీళ్లు కాదంటారా సార్? రామూర్తి ఒక్క నిమిషం ఆగండి. అరే ఆగండి మధ్యలో మాట్లాడకండి. ఇప్పుడు ఆయన మాట్లాడతాను, నేను సైలెంట్ గా ఉన్నాను. ఏం మాట్లాడినా విన్నా, నేను ఏం మాట్లాడినా వినరాదు. కౌంటర్ ఇచ్చుకో, ఇంకెవరిని ఇచ్చుకో. నేనేమంటున్నా, అరే మళ్ళీ మధ్య ఎందుకు మాట్లాడతారు? అంటే అయ్యప్ప గారిని వెళ్ళిపోయినా మీరే పిలిచారు కనుక ఒక్క నిమిషం రామూర్తి గారు, అయ్యప్ప గారు కూల్ గా చెప్పండి. మీరు ఏదో చెప్తున్నారు, ఒక్క విషయం చెప్పండి. నేను కూల్ గా చెప్తున్నా, మా నీటి హక్కుల గురించే మేము కొట్లాడతాను తప్ప. కాదండి, ఇక్కడ నేను అన్నది ఏంటంటే రామూర్తి గారు ఒక్క నిమిషం, అయ్యప్ప గారు ఒక్క నిమిషం, అయ్యప్ప గారు ఒక్క నిమిషంలో చెప్పండి. యాక్చువల్గా మీరు చెప్పదలుచుకుని క్లియర్ చెప్పండి అయ్యప్ప గారు, కంగారు లేకుండా చిన్నగా. పోలవరం ప్రాజెక్ట్ కండి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో ఆనాడు విభజన ఆంధ్రప్రదేశ్ కి జరుగుతున్నటువంటి ప్రాజెక్ట్ లో తెలంగాణ నాయకులు సంతకాలు పెట్టింది. అంటే కేసీఆర్ గారిది ఉంది. పోలవరం గురించి సబ్జెక్ట్ చెప్పట్లేదు కదా మేము ఇప్పుడు. చెప్పండి మాట్లాడండి. అదే విషయం నేను మాట్లాడను. ఒక్క నిమిషం చెప్పండి. ఒక్క రామూర్తి గారు లెట్ హిమ్ కంప్లీట్. రామూర్తి గారు, అయ్యప్ప గారు కూడా వినండి. రామూర్తి గారు ఒక్క నిమిషం. రామూర్తి గారు ఒక్క నిమిషం. వాడుకుంటా అంటే వాస్తవంగా మొత్తం 200 టీఎంసీలు తీసుకుపోతారు, మొత్తం ప్రాణహిత నదిని మింగుతారు అన్న అవగాహన ఉన్నదా లేదా? రామూర్తి గారు ఆయన అభిప్రాయం చెప్పి వెళ్ళిపోతారు. ఒక్క నిమిషం లెట్ హిమ్ కంప్లీట్. మనం డిస్కస్ చేద్దాం. చాలా చెప్పిండు నాది మంచిది. ఆయన చెప్పిన తర్వాత గఫూర్ గారు చెప్పిండు చెప్పింది నా దగ్గరకు వచ్చింది. నా దగ్గరకు వచ్చింది అయ్యప్ప గారు 2 నిమిషాలు ఒకటే చెప్పండి. రామూర్తి గారు ఒక్కటే చెప్పండి. ఆగాం, రామూర్తి గారు కూడా ఆగారు. మీరు చెప్పండి ఒక్క నిమిషంలో మీరు చెప్పదలుచుకుని చెప్పండి. దశరథ రామరెడ్డి గారు మనకి ఇంకా 400 టీఎంసీలు వాడుకుంటామని వాళ్ళు అంటున్నారు కదా. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ లోకి ఎంత నీరు వస్తే అంత నీరే మేము వాడుకుంటాం. మీ నీరే మీరు మా పైన ఉన్నారయ్యా, మేము కింద ఉన్నాం. మీకు మాకు 160 కిలోమీటర్ల దూరంలో పోలవరం ప్రాజెక్టు కడుతున్నాం. అంటే మా ప్రాంతంలో ఉండేటువంటి 160 కిలోమీటర్లు గోదావరి ఉన్నటువంటి నీటిని మేము తీసుకున్నాం. అక్కడ ప్రాణహితలో ఉండేటువంటి చిన్న చిన్న ఉపనదులు, శబరి నది, అలాగే కిన్నెరసాని, ఏలేరు, పాలేరు, ఈ వాగులన్నీ వస్తున్నాయి కదండి. దాని పేరు ఈ వాగుల్లో వచ్చేటువంటి నీరు ఎక్కువ మొత్తంలో వర్షాకాలంలో పోలవరం ప్రాజెక్టు చేరితే ఆ నీటిని వాడుకుంటామని చెప్తాం. బనకచర్ల అనేది హెడ్ రెగ్యులేటరీ మాత్రమే, చెప్పారు. ఇందాక చెప్పారు. అంటే హెడ్ రెగ్యులేటర్ తో కూడా కాదండి, ఇక్కడ హెడ్ రెగ్యులేటర్ తో కూడా మా సమస్య తీరుదని రాయలసీమ వాసి అయినటువంటి ఎక్స్ఎమ్మెల్యే గఫూర్ గారు చెప్పడం జరిగింది. ఓకే, దానికి ఏమంటారు? చెప్తున్నా అంటే ఆ రోజునే ఉమ్మడి విడిపోయినప్పుడు పోలవరం ప్రాజెక్టుకి తెలంగాణ నాయకులు కూడా సంతకాలు పెట్టారు. అందరూ ఆమోదంతో ఇరు వర్గాల నాయకులు చీకట్లో ప్రజల అభిప్రాయ సేకరణ లేకుండా వాళ్ళకి నచ్చినట్టు పెట్టుకున్నారు. పెట్టుకున్నప్పుడు ఆయన వెళ్ళిపోతారు, అయ్యప్ప గారు వెళ్ళిపోతారు, మనం మాట్లాడదామండి. ఒక్కసారి సార్ తొందరగా కంప్లీట్ చేయండి. ఇందులో
పోలవరం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో ఛత్తీస్గఢ్ ఒక ఎలిగేషన్ చేసింది. సార్ మీరు శబరి నదిని మీరు ఇక్కడ ప్రాజెక్ట్ కడుతున్నారు, శబరి నది వరదల వల్ల మా ప్రాంతాలకి నష్టం కలుగుతుంది అని చెప్పి వాళ్ళు కొన్ని ఛత్తీస్గఢ్ లో ఉండేటువంటి అటవీ ప్రాంతం అంతా కూడా మునిగిపోద్దని చెప్పారు. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, గోదావరికి వచ్చేటువంటి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చేటువంటి శబరి నది యొక్క వాటరు ఇటువంటి వరద నీటిని మనం వాడుకుంటామని చెప్పాం. ఇక్కడ జరిగేది ఏంటంటే పోలవరం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో ఉభయ రాష్ట్రాలు ఆనాడు విడిపోయినప్పుడు సంతకాలు పెట్టినటువంటి కేసీఆర్ గారు కూడా ఉన్నారు. అందులో బొల్లాపల్లి రిజర్వాయర్ ఉందండి. బొల్లాపల్లి రిజర్వాయర్ తెలంగాణ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో బొల్లాపల్లి రిజర్వాయర్ ఉంది. ఆ బొల్లాపల్లి రిజర్వాయర్ నిండిన తర్వాత రాయలసీమకి, కరువు జిల్లాలకి తాగునీటి సమస్యకి అక్కడ ఒక విద్యుత్ ప్రాజెక్ట్ కి రూపకల్పన కింద చేసుకుంటామని చెప్పి పోలవరం ఏదైతే కట్టుతున్నారో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అందులో డీటెయిల్డ్ గా ప్రాజెక్ట్ రిపోర్ట్ సిడబ్ల్యూసి దగ్గర కూడా ఉందండి. అలాగే గోదావరి చెప్పిన ఇన్ఫర్మేషన్ అయ్యప్ప గారు మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ బాగుంది, చెప్పండి. ఇక్కడ బనకచర్ల ఉంది కదండి, ఆ రోజు పోలవరం ప్రాజెక్ట్ లో ఉంది. మేమేం చెప్తున్నాం, మా బనకచర్ల రిజర్వాయర్ లో వినండి అలా కాదు, బనకచర్లలో నిండిన తర్వాత అక్కడ ఉండేటువంటి జలాల్ని మా ప్రాంతాలకి మేము ఏ ప్రాంతాలకు పంపుకోవాలో ఆ ప్రాంతాలకు మేము పంపుకుంటాము. నల్లమల ఓకే, ఒక్క నిమిషం అయ్యప్ప గారు, ఇక్కడ ఒక్క నిమిషం మీరు డైవర్ట్ అవుతుంది కానీ నాకు ఒక మాట చెప్పండి. ఫైనల్ గా మీరు ఒక మాట చెప్పేసి చెప్పండి. కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏవైతే మీరు బనకచర్లకు తరలిస్తున్న వాటర్లో 64 టీఎంసీలు, కర్ణాటక 21 టీఎంసీలు కోరుతూ లెక్క రాయడం జరిగింది. చెప్పండి రామూర్తి గారు చెప్పండి. నేను అయ్యప్పను క్వశ్చన్ అడుగుతా. కృష్ణా నది తీసుకపోయి వాస్తవ గోదావరి నీళ్ళు తీసుకపోయి కృష్ణాలో కలిపితే ఒక 3 రాష్ట్రాలకు వాటా ఉంటుంది, అది ఎంత చెప్పు? పెరుగుతుంది, కృష్ణా నది మీద వాటా పెరుగుతుంది, చెప్పు ఎంత? నువ్వు అది ఎంత చెప్పు? ఇది వర్షపాతం మీద ఆధారపడి ఉంటాయి ప్రాజెక్ట్. ఎప్పుడు వర్షపాతం ఎంత తెలుసా? సగటు వర్షపాతం ఎంత? నువ్వు ఎదరోని ప్రశ్నలు వేసేటప్పుడు ఒక్క నిమిషం అయ్యప్ప గారు అనలిస్ట్ గా అయ్యప్ప గారు ఒక అనలిస్ట్ గా అయ్యప్ప గారు ఒక్క నిమిషం రామూర్తి గారు ఒక్క సెకండ్ ప్లీజ్. అయ్యప్ప గారు నేను అడిగిన అనలిస్ట్ గా వినండి. దశరథ రామరెడ్డి గారిని ఒకసారి తీసుకోండి. అయ్యప్ప గారు మన తోటి దశరథ రామరెడ్డి గారు ఉన్నారు. ఒక్క నిమిషం ఓకే మీరు రామూర్తి గారు మాట్లాడుతురు, మీరే మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం. దశరథ రామరెడ్డి గారు రాయలసీమ మీరే మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం, అరే ఉండండి, సార్ మాట్లాడరు, మీతోనే మాట్లాడిస్తా. ఒక్క నిమిషం. దశరథ రామరెడ్డి గారు రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు. సార్ వెల్కమ్ యూ సార్. సార్ రామ్మూర్తి గారు చాలాసేపటి నుంచి మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నారు. సో ఆయనతో ఒక 2 నిమిషాలు విన్న తర్వాత మీరు మాట్లాడుతున్నారు సార్. అయ్యప్ప ఏదో కంక్లూడ్ చేస్తున్నారండి, మీ ఇద్దరు పర్మిషన్ ఇస్తే. అయ్యప్ప ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం ఉండండి. ఓకే అయ్యప్ప గారు వద్దండి, మనకి ఆ డిస్కషన్ లే. ఒక్క నిమిషం మనం ఓకే ఓకే అయ్యప్ప మీరు చెప్పదలుచుకుంది సబ్జెక్ట్ పరంగా చెప్పండి. అయ్యప్ప మీరు సబ్జెక్ట్ పరంగా చెప్పండి. అయ్యప్ప కూల్. రామూర్తి గారు ఒక్క నిమిషం. అయ్యప్ప గారు కూల్ అండి. అయ్యప్ప గారు డిస్కషన్ డైవర్ట్ అవుతుంది, సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది.
మాట్లాడే హక్కు నీకుందా? ఓకే అయ్యప్ప మీరు చెప్పండి, మీరు చెప్పదలుచుకుని చెప్పండి. అయ్యప్ప మీరు డైవర్ట్ అవుతుంది దయచేసి. ఒక్క నిమిషం నేను మ్యూట్ వేసేస్తాను ఇద్దరికి మ్యూట్ వేయండి. ఒక్క నిమిషం అయ్యప్ప గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం చిన్న బ్రేక్ తీసుకుందాం. ఒక్క నిమిషం రైట్. ఒక్కసారి దశరథ రామరెడ్డి గారు వచ్చారు, రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు. సార్ ఒక్క నిమిషం సార్, దశరథ రామరెడ్డి గారు ఒక్క నిమిషం సార్. ఇందాక నుంచి రామ్మూర్తి గారు చెప్తాను ట్రై చేస్తున్నారు, ఆయనది విని మీరు దానికి ఒకసారి ఆన్సర్లోకి మనం ఒరిజినల్ దాకా వెళ్ళిపోదాం. ఓకే అండి, విత్ యువర్ గ్రాండ్ పర్మిషన్. ఒకసారి రామ్మూర్తి గారు ప్లీజ్. రామ్మూర్తి గారు మీరు చాలా సింపుల్గా చెప్పండి, మీరు చెప్పదలుచుకుని ఇప్పుడు గఫూర్ గారు ఏదైతే చెప్పారో దానికి సంబంధించి మీరేం చెప్పదలుచుకున్నారో చెప్పండి. లేదండి, గొడవలు పెట్టుకోవడం, అల్లరి చేసుకోవడం, గొడవలు పెట్టుకునే ఉన్నామండి. ఇప్పుడు కూడా గొడవలు పెట్టుకోవాలన్న ఆకాంక్ష కానీ మా దగ్గర కానీ మా బీఆర్ఎస్ పార్టీ దగ్గర కానీ ఎక్కడ కూడా లేదు. మిగులు జలాలు తేల్చిన తర్వాత రాయలసీమకు న్యాయం జరగాలని చెప్పిందే గౌరవ కేసీఆర్ గారు. మళ్ళీ కూడా చెప్తున్నా, మిగులు జలాలు తేల్చిన తర్వాత, ఎందుకంటే పంపకాలు జరిగిన తర్వాత వాటి మాటలు వాడుకోవాలి తప్ప మిగులు జలాలు. ఇప్పుడు మీరు మిగులు జలాలకు సంబంధించి ఫస్ట్ లోనే మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, దానికి సంబంధించి ఇన్ ఎనీవే దానికి సంబంధించి మన అయ్యప్ప గారు కొంత డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది, గఫూర్ గారు కొంత క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, సో దాన్ని మిగులు జలాలు అనే దానికి వాళ్ళ ఒక అబ్రివేషన్, ఒక డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని ఏమంటారు? వాళ్ళ డిస్క్రిప్షన్ పనిచేయవండి, వాళ్ళ డిస్క్రిప్షన్లు వాళ్ళ కేంద్రానికి సంబంధించిన ఏదైతే సిడబ్ల్యూసీఏ వాస్తవంగా ఏంటంటే జలశక్తి సంఘం వాళ్ళే క్లియర్ గా చెప్పాలి. ఎందుకంటే 3000 TMC జలశక్తి సంఘానికి వెళ్ళి మాట్లాడొద్దని చెప్పి మీరు రేవంత్ ఆపుతున్నారు కదా. లేదండి, రేవంత్ ఆపట్లేదు. నేను మరి కూడా చెప్తున్నా, రేవంత్ నువ్వు ఏదైతే వాస్తవంగా బనకచర్ల గురించి ముందుగా, ఎందుకంటే వాటాలు తేలక ముందు ప్రాజెక్టులు ఎవరు కూడా కట్టద్దు. మాకు నిజంగా చెప్తున్నా, 960 TMCలు మేము వాడుకోవాలి కాబట్టి, గతంలో మాకు 80 TMCలే ఉండే కాబట్టి 80 TMCల వాటరే తెలంగాణకు అందించారు కాబట్టి కొట్లాడి మా 960 TMCలు మేము వాడుకున్నాము. ఓకే, కృష్ణా మీద కూడా 299 TMCలు పూర్తిగా వాడుకునే ప్రయత్నంలో ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కట్టుకున్నాం, అంతే తప్ప కానీ మీ వాటాలు మేము ఎప్పుడు కూడా గుద్దుకోవాలని చూడలేదు. గఫూర్ గారు ఇందాక ఒక క్లారిటీ ఇచ్చారు, పాలమూరు రంగారెడ్డికి సంబంధించి నేనేమంటున్నా అంటే అదే అవగాహన లోపం అని చెప్తున్నా. ఎందుకంటే మాకు హక్కుగా రావాల్సిన వాటర్ మీదే మేము కట్టుకున్నాం తప్ప ఎక్స్ట్రా ఒక్క ప్రాజెక్ట్ కూడా సూచించాం. పాలమూరు రంగారెడ్డి కూడా ఆ వాటాలకు సంబంధించిందే. నీకు 299 TMCలు దాంట్లోనే మేము వాడుకుంటున్నాం, అంతే తప్పగా. ఇంకోటి ఏంటంటే ఎక్కువ వాడుకున్నది, దశాబ్దాలు ఎక్కువ వాడుకున్నది ఆంధ్రప్రదేశ్ మాత్రమే. మరీ చెప్తున్నా, కృష్ణా వాటర్లో 518కి బదులు ఏదైతే వాస్తవంగా గోదావరికి సంబంధించి వెరీ సారీ, ఎందుకంటే గోదావరికి సంబంధించిన ఏదైతే నీటి వాటాలో 518కి 776 TMCల వాటర్ వాడుకున్నది. అదే విధంగా ఏదైతే 512 కృష్ణాలో వాడుకోవాలి, దానికి 700 నుంచి 800 దాకా వాడుకున్నది. మేము ఎక్కడ కూడా మాకు రావాల్సిన వాటాల గురించే మాట్లాడడం తప్ప మీరు ఎక్కువ తీసుకపోయినా కూడా మేము, ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర ప్రాజెక్టులు సఫిషియెంట్ గా ఉన్నప్పుడు నిజంగానే మేము కట్టుకుంటాం. ప్రాజెక్టులు కట్టుకునే పరిస్థితులు మీరు తీసుకుపోయిన దానికి మేము అయిపోయింది, ప్రాంతాలుగా విడిపోయినాం. ప్రాజెక్టులు కట్టుకోవాలి, మీ నీటి హక్కులు మీకు రావాలి, మా నీటి హక్కులు మాకు రావాలి అంటున్నాం తప్ప విద్వేషంగా మాట్లాడుతుంది. ఇంకోటి ఏంటంటే మేము చేసిన ఎంత రాజకీయంగా సంబంధించిన అంశాలు కూడా కాదండి. నీళ్ళ విషయంలో సంబంధించి ఏదైతే పాలకుల మీదనే మేము ప్రశ్నిస్తున్నాం తప్ప ప్రజలను కాదు. ఎప్పుడైనా కూడా ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు వాస్తవంగా మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం. ప్రాంతాలుగా విడిపోదామన్నాం, ప్రాంతాలుగా విడిపోయినా అన్నదమ్ములా కలిసి ఉందాం, మన వాటా మనకు రావాలి, వాళ్ళ వాటా వాళ్ళకు పోవాలి, అంతే తప్ప కానీ ప్రాంతాలు తేలకముందు. ఎందుకంటే ఒక ఇంట్లో కూడా బనకచెర్ల గురించి ఫైనల్ గా మీరు చెప్పదలుచుకున్నట్టు 1 minute లో చెప్పండి. బనకచెర్ల కట్టుకునే హక్కు ఇప్పుడు వాళ్ళకి లేదు, క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ లేదు. ఎప్పుడు ఉంటది అంటే వరద జలాలు తేలిన తర్వాత. అనుకుంటున్నారా లేకపోతే ప్రాజెక్ట్ అనుకుంటున్నారా? హెడ్లెట్ నేను చెప్తా వినండి. బొల్లపల్లి దగ్గర ఒక అయితే రిజర్వాయర్ కట్టి, ఆ రిజర్వాయర్ కట్టి అక్కడి నుంచి వెళ్ళి లిఫ్ట్ చేద్దామన్న ప్లాన్. ఆ లిఫ్ట్ చేసే ప్లానే తప్పు అని చెప్తున్నా. ఎందుకంటే 200 TMCల నీళ్లు అన్నది ఆ డిపిఆర్ లో ఉన్నదండి. నేను అబద్ధాలు చెప్పట్లేదు కదా. డిపిఆర్ లో ఉన్న పరిస్థితి ఏంటంటే కట్టుకోండి, కానీ ఏదైతే పంచాయత్ తగిన తర్వాత మిగులు జలాలు ఉన్నాయని తేలిన తర్వాత చేస్తారు. కానీ మిగులు జలాలు తేలక ముందు నేను చేస్తా అంటే పంచాయత్ దగ్గర ముందు ఎవడైనా ప్రాజెక్ట్ కట్టుకునే హక్కు లేదు అండి. మేము కూడా కట్టుకునే హక్కు లేదు. పంచాయత్ చేల్చమని కేంద్రాన్ని 50-60 లీటర్లు చెప్తున్నారు కదా. పాలమూర్తి కట్టడం కృష్ణా టిమ్రంలో లేకుండానే, ఇప్పుడు డిపిఆర్ లో లేకుండానే మీరు కట్టుకోవడం జరిగిందా లేదా?
మరి డిపిఆర్ లో కృష్ణా నది గోదావరి నీళ్లు కలపాలన్నదా అండి? డిపిఆర్ లో ఉన్నదా? మరి ఎట్లా కలుపుతున్నారు? కృష్ణా నది గోదావరి నీళ్లు కృష్ణా నదికి ఎట్లా తరలించుకోవాలని ప్లాన్ చేస్తున్నారు? ఓకే, తప్పు కదా. మీకు మీకు మీకో లెక్క మాకో లెక్క అండి. ఇంకోటి ఒక్క నిమిషం ఆగండి. గోదావరి నీళ్లు ఆంధ్రలో కట్టినా ఇక్కడ కట్టినా ఒకవేళ ఏది గోదావరి నీళ్లు కృష్ణాలో దునుకుతేనే 45, అదే విధంగా 21, దాంతో పాటు 14. ఎందుకంటే 45 టీఎంసీల వాటర్ కృష్ణా నుంచి మాకు ఎక్స్ట్రా పెరుగుతుంది. దాంతో పాటు ఏదైతే కర్ణాటకకు 21 పెరుగుతుంది, అదే విధంగా మహారాష్ట్రకు ఏదైతే 14 టీఎంసీలు పెరుగుతుంది. వాళ్ళు అబ్జెక్షన్ చెప్పిళ్ళు బొల్లపల్లి ఏదైతే రిజర్వాయర్ తో పాటు ఏదైతే వీళ్ళు బనకచెర్ల కడతానే కానీ కేంద్రానికి సిడబ్ల్యూసీ లేఖ రాసిళ్ళు వాళ్ళు. ఎందుకంటే మాకు 21 టీఎంసీలు, అదే విధంగా మహారాష్ట్ర 14 టీఎంసీలు, కర్ణాటక 2 లెటర్లు రాస్తేనే వాళ్ళు ఎరుకకు తగ్గిళ్ళు. ఇవన్నీ అంశాలు ఉంటాయి కదా అండి. ఇష్టం వచ్చిన మాట్లాడు ఉండదండి. మీ ముఖ్యమంత్రి ఏం చెప్తున్నారు? ఫైనల్ గా మా ముఖ్యమంత్రి గారిని ఏదైతే ఆంధ్రాకి అసిస్టెంట్ ముఖ్యమంత్రిగా పనిచేయకని చెప్తున్నాం, తెలంగాణకు సంబంధించిన హక్కులను కాపాడమంటున్నాం. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా చెప్పేది ఏంటంటే ఒక రాజధాని నిర్మించుకోండి. ఇప్పటి వరకు కర్నూలు రాజధాని కోల్పోయిన్లు, రాయలసీమను అన్యాయం చేసిండు, మళ్ళా కూడా రాయలసీమకు అన్యాయం చేసే పరిస్థితి కావాలని తీసుకొస్తున్నాడు. ఎందుకంటే కోర్టుకు పోవాలని చూస్తున్నాడు. కోర్టుకు పోతే ఏదైతే మళ్ళీ ప్రాజెక్ట్ ఆగిన తర్వాత తెలంగాణ ఆపింది, మహారాష్ట్ర ఆపింది, కర్ణాటక ఆపింది అని చెప్తున్నాడు. ఎందుకంటే అక్కడ మోడీ చాలా దగ్గర విషయం. మరి పోయి మాట్లాడి ఏదైతే మిగులు జిల్లాలు 3000 టీఎంసీలా, 2500 టీఎంసీలా, లేకపోతే 3100 టీఎంసీలా తేలిన తర్వాత రాష్ట్రాలకు పంచమనండి. 2 రాష్ట్రాలకు పంచిన తర్వాత ప్రాజెక్టు కట్టుకోమనండి. ఎవరికి అభ్యంతరం? రైట్. అంటే అక్కడ నేరుగా మోదీతోటి అవకాశం చంద్రబాబు నాయుడుకు ఉంది కానీ రేవంత్ రెడ్డికి లేదు కాబట్టి ఈయన పోయి మాట్లాడమంటున్నారు మీరు? అలా చెప్తున్నా, ఇద్దరికి చెప్తున్నా. ఈయనకు చంద్రబాబుతో మాట్లాడుకోమంటున్నా, అదే విధంగా ప్రాంతం యొక్క హక్కులు కాపాడమంటున్నా. ఇరు ప్రాంతాల ముఖ్యమంత్రులకు ప్రాంతీయ తత్వాన్ని ఉండాలని చెప్తున్నా. ఖచ్చితంగా ఉండాలి. రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఒక రాష్ట్రం మీద వాస్తవంగా ఎవరు ఏడవకూడదు. వాళ్ళ రాష్ట్రం డెవలప్ కావాలని కోరుకుంటున్నా, మా రాష్ట్రం మాకు డెవలప్ కావాలని కోరుకుంటున్నా. మా ముఖ్యమంత్రి తెలంగాణ వాదం ఉండాలి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఆంధ్ర వాదం ఉండాలి. అదే ఆత్మలు తప్పి పనిచేయాలి. థ్యాంక్ యూ రామూర్తి గారు. చాలా కంటిన్యూషన్గా మీరు చాలా డీటెయిల్గా దీని గురించి మాట్లాడారు. ప్రస్తుతం దశరథ రామరెడ్డి గారు ఉన్నారు, రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు. సార్, వెల్కమ్ టు యూ వన్స్ అగైన్ సార్. సారీ ఫర్ డిలే, మిమ్మల్ని చాలాసేపు లైన్లో ఉంచినందుకు క్షమించాలి. సార్ చెప్పండి, ఎగ్జాక్ట్గా 2 వాదనలు మీరు చాలాసేపటి నుంచి ఉన్నారు, చాలాసేపటి నుంచి విన్నారు. సో ఏది కరెక్ట్? అసలు మీ పోరాటం ఏంది? నాకు డిబేట్ గా ఆహ్వానించినందుకు వైకే టీవీ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ డిబేట్ లో పాల్గొన్న వెంకటస్వామి గారికి, గఫూర్ గారికి, అయ్యప్ప గారికి, రామూర్తి గారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వైకే టీవీ ప్రేక్షకులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా ఈ డిబేట్ లో పాల్గొన్న అందరినీ కూడా, గఫూర్ గారిని మిలాస్తే ముగ్గురిని కూడా రాయలసీమకు రమ్మని, నంద్యాలకు రమ్మని చెప్పి నిండు హృదయంతో ఆహ్వానిస్తున్నాను సార్. మీరు ఒక్కసారి రావాలి, ఈ ప్రాంతానికి రావాలి. అదేవిధంగా వైకే టీవీ టీం కూడా రావాలి, వచ్చి వాస్తవ పరిస్థితులు ఒక్కసారి చూడాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాం. ముందుగా మీరు చెప్తున్న పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును మేము రాయలసీమ వ్యతిరేకిస్తున్నాం. మాకు వద్దు ఆ ప్రాజెక్టు. స్పష్టంగా చెప్తున్నాం, మాకు అవసరం లేదు ఆ ప్రాజెక్టు. మాకు చట్టబద్ధమైన హక్కులు ఏవైతే బచావత్ క్రియేట్ చేసిందో, లేదా బ్రిజేష్ కుమార్ కమిటీలో రాబోతున్నాయో, రాష్ట్ర విభజన చట్టంలో ఏమైతే హక్కులు ఇచ్చారో ఆ హక్కులను అమలు చేయండి చాలు. మాకంటే అంతకంటే ఏమి అవసరం లేదని స్పష్టంగా చెప్తున్నాం. అంటే ఈ పాలకులంతా కూడా, ప్రభుత్వాలు ఏవైనా కూడా వెనకబడిన రాయలసీమ పేరు చెప్పి రాయలసీమకు ద్రోహం చేస్తున్న కార్యక్రమాల పరంపర చూడడం కోసం మిమ్మల్ని రమ్మంటున్నాను. అక్కడికి ఖచ్చితంగా రావాలి. అదేవిధంగా మీ చర్చలో వస్తూ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అనేది శ్రీశైలం నుండి నీళ్లు తీసుకునే ఒక వెంటది బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ కాంప్లెక్స్ అనేది నీటిని డిస్ట్రిబ్యూట్ చేసే ప్రాంతం. అది అంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుండి ఎస్ఆర్ఎంసి శ్రీశైలం కుటి ప్రధాన కాలం ద్వారా నీళ్లు వచ్చి బనకచెర్ల దగ్గర నుండి నీళ్లు విడిపోతాయి. ఒకటేమో తెలుగంగ పోవడానికి, ఇంకోటి ఎస్ఆర్బిసి జీఎన్ఎస్ఎస్ పోవడానికి, ఇంకోటి ఏమో అదనంగా వచ్చిన నీళ్లను ఏదైనా ఉంటే ఫ్లడ్ వాటర్ తొలగించడానికి తీసుకుపోయే కాలం మాత్రమే అక్కడ ఉంటుంది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది అయ్యప్ప గారు కానీ, రామమూర్తి గారు కానీ, లేదా ఇక్కడ లేఖని వెంకటస్వామి గారు కానీ తెలుసుకోవాల్సింది, మాకు పోతిరెడ్డిపాడు నుండి చట్టబద్ధంగా ఈరోజు చట్టబద్ధం అయిపోయింది. అదంతా కూడా రాష్ట్ర విభజన చట్టంలో 4 టీమ్స్ల నీటిని ఎస్ఆర్బిసికి కానీ, జిఎన్ఎస్ఎస్ కానీ, తెలుగంగ కానీ నీళ్లు తీసుకునే హక్కు ఉంటే, ఈ రోజు మనం 2000 టీమ్స్ల నీటిని సముద్రంలో పారబోసాం. ఎటు విజయవాడ దగ్గర పారబోసాం, 200 టీమ్స్ తీసుకెళ్లి నెల్లూరు దగ్గర సముద్రంలో పారబోసాం. కానీ మేము 4 టీమ్స్లో కేవలం 1.5 టీమ్స్ నీళ్లు కూడా తీసుకోలేని కాలువలు ఉన్నాయి మాకు, అటు తెలుగంగకు కానీ, ఇటు ఎస్ఆర్బిసికి కానీ. ఈ నిర్మాణాలు పూర్తి చేయకుండా
తెచ్చుకొని ఇంకా బొల్లాయపల్లి నుండో పోలవరం నుండో తెచ్చుకొని నెత్తిన పోసుకొని మేము బనకచెర్ల దగ్గర పోసుకొని మా ప్రాంతాన్ని ముంచుకోవడానికి మేము సిద్ధంగా లేము. ఈ రోజే ఈ కాలంలో నీరు ప్రవహించకపోవడం వల్ల, అంటే ఇది ఎప్పుడు మొదలయ్యాయి? అంజయ్ గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు అంజయ్ గారు మొదలుపెట్టిన ఎస్ఆర్బిసి ప్రాజెక్టు 82కు ముందు మొదలు పెట్టారు. అంటే దాదాపుగా 45 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన ప్రాజెక్టు. అదేవిధంగా రాయలసీమకు చెందిన ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టిన తెలుగుగంగ ప్రాజెక్టు 40 సంవత్సరాల తర్వాత అయిన ప్రాజెక్టులో ఈ రోజు నీళ్లు పారడం లేదు అని అంటే, వెనకబడిన జిల్లాలకు ఏదో మేలు చేస్తామని చెబుతూ ఇక్కడ నీళ్లు తీసుకొస్తూ ఆ నీళ్లు పారకుండా ఉంటే ఆ నీటినంతా కూడా ఏదైతే వరద జలాలు పారే కాలంలో పారవలసింది ఒక 4,000 క్యూసెక్కులు 5,000 క్యూసెక్కులు అయితే 30,000 క్యూసెక్కుల నీటిని ఆ కాలంలో పారబోసి, వరద కాలంలో పారబోసి రాయలసీమనంతా వరదలతో ముంచెత్తుతున్నారు. అంటే మాకు అర్థమవుతున్నది ఏంటంటే, అక్కడ ఆయన ప్రేమగా కట్టించుకుంటున్న, ముఖ్యమంత్రి గారు ప్రేమగా కట్టించుకుంటున్న అమరావతి నగరాన్ని వరదల నుండి తప్పించడం కోసం ఏదైతే అంజయ్ గారు, ఏదైతే ఎన్టీ రామారావు గారు, ఏదైతే రాజశేఖర రెడ్డి గారు వెడల్పు చేశారో పోతిరెడ్డిపాడు రాయలసీమ రక్షణ కోసం అని పెట్టిన ప్రాజెక్టు, 8 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడం కోసం పెట్టిన ప్రాజెక్టు 8 లక్షలకు కాదు, 1 లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వకుండా కేవలం వరద జలాలను తప్పించడానికి పడే నిర్మాణంగా ఉపయోగపడుతుంది. అంటే విజయవాడ నగరాన్ని లేదా నాగార్జున సాగర్ ను లేదా తెలంగాణలో ఇంకో ప్రాంతాన్ని వరదకు ముంపుకు గురి కాకుండా మరలించే ప్రాజెక్ట్ గా డైవర్ట్ అయిపోయిన నేపథ్యంలో ఈ రోజు మేము పోలవరం బనకచెర్ల కావాలని కోరుకోవడం లేదు. అదేవిధంగా గఫూర్ గారు చెప్పినట్టుగానే అఖిలపక్ష సమావేశం పెట్టండి, ఏ కాలంలో ఏమున్నాయో తెలుసుకుందాం, ఎక్కడ నీళ్లు పారుతున్నాయో. ఎవ్వరికి కూడా, ఏ రాజకీయ పార్టీకి కూడా చిత్తశుద్ధి లేదు. మీరు మంచి డిబేట్ పెట్టారు మంచి సమయంలో వైకేటీవీ వాళ్ళు. ఈ డిబేట్ వల్ల మనము, అంటే ఈ రోజు నేను అందరికీ అప్పీల్ చేస్తున్నా, మన డిబేట్ వల్ల రాజకీయ నాయకులకు లబ్ధి జరిగి కొత్త ప్రాజెక్టులు కట్టుకొని వాళ్ళు డబ్బులు సంపాదించుకునే వ్యవహారానికి మాత్రమే మనం దోహదపడుతున్న భావన నాకుంది. ఈ చర్చలన్నీ కూడా అటు తెలంగాణలో కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్ లో కానీ, ప్రకాశంలో కానీ, నెల్లూరులో కానీ వెనకబడిన ప్రాంతాలకు నీళ్లు చేరడానికి ఏ విధంగా కావాలనే చర్చ జరగాలనుకుంటే మనం ఖచ్చితంగా ప్రాజెక్టుల దగ్గరికి పోవాలి. నేను మరొక్కసారి కూడా నిండు హృదయంతో ఆహ్వానిస్తున్నాను అయ్యప్ప గారిని, రామమూర్తి గారిని, అదేవిధంగా వెంకటస్వామి గారిని. మీరంతా రండి, మిమ్మల్ని తీసుకెళ్లి చూపిస్తాం పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో. ఇంత భయంకరమైన పరిస్థితులు ఉంటే మీడియాలో ఎక్కడ కూడా ఈ పరిస్థితులు రావడం లేదు. ఈ రోజు 2,200 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి పారబోసిన తర్వాత మా కేసీ కెనాల్లో ఎండాకాలం రెండో రబీ పంట వేసుకోవద్దని ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ లో చెప్తున్నారంటే పరిస్థితి ఎంతో మనకు అర్థం అవుతోంది ఈ రోజు. అదేవిధంగా జిఎన్ఎస్ఎస్ కాలువ కట్టుకున్నాం, రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 1 ఎకరాకు నీళ్లు పారడం లేదు. మరి ఈ పరిస్థితులన్నీ ఇవన్నీ దిద్దాలనుకుంటే, ఇవన్నీ సరిచేయాలనుకుంటే దాదాపు 20-25 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలి. ఆ కాలంలో వెడల్పు చేయాల్సి ఉంది, రిజర్వాయర్లు సక్రమంగా చేసుకోవాల్సి వస్తుంది. తెగిపోయిన రిజర్వాయర్ 7 సంవత్సరాల నుండి తెగిపోయిన అలగనూరు రిజర్వాయర్ కు 1 కోటి రూపాయలు పెడితే 2019లో రిపేర్ అయ్యేది. తర్వాత వైసీపీ ప్రభుత్వం 3 కోట్లు కూడా ఖర్చు పెట్టలేక మా అర్ధాంతరంగా ఆపేస్తే ఇది 32 కోట్లు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ రోజు వచ్చి గత ప్రభుత్వం విధ్వంసం చేసిందని చెప్పి మాట్లాడుతూ 2 సంవత్సరాలైనా కూడా 1 పైసా ఇవ్వకుండా కేసీ కెనాల్ నీళ్లు లేకుండా చేశారు. అలగనూరు రిజర్వాయర్ నీళ్లు ఉంటే కేసీ కెనాల్ నీళ్లు పెట్టుకునే భరోసా ఉండేది. మరి చిన్న రిపేర్లకు గ్రీస్ వేయడానికి, చైన్ల రిపేర్కి లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండా ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తున్నాం. ఈ రోజు మీరు పులి మీద స్వారీ చేస్తున్నారన్న భావన మాకుంది. 10 సంవత్సరాలు రాజధాని హైదరాబాద్ లో ఉండవలసింది అమరావతి తీసుకొచ్చి పెట్టి అక్కడేదో చాలా ఆశల పలుకు చూపించి ఆ రైతులను కూడా ఇబ్బంది పెడుతున్నారు. జాతీయంగా పోలవరం కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన పోలవరం నిద్ర పెట్టుకుని డబ్బులన్నీ ఖర్చు పెడుతూ అక్కడ ఆ రాష్ట్రంలో డబ్బులు ఏం లేక 1,00,000 రూపాయలు 2 లక్షలు కూడా రాయలసీమలో ఖర్చు పెట్టిన పరిస్థితుల నేపథ్యంలో మీరు గోదావరి బనకచెర్ల 1,00,000 కోట్లతో తీసుకొస్తామంటుంటే మాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి ఉంది. మీ ద్వారా ఈ మిగతా తెలంగాణ సమాజానికి తెలియాలి, కోస్తాంధ్ర సమాజానికి కూడా తెలియాలి. అందరూ తెలుసుకొని మీరంతా ఒక టీమ్ గా వస్తే నేను రాయలసీమలో ప్రాజెక్టులను చూపిస్తాం. మేము నీళ్లు దొంగతనం చేయడం లేదు, మా నీళ్లు మా హక్కుగా నీళ్ళని కూడా మేము వాడుకోలేని పరిస్థితిని నేను చెప్పదలుచుకోలేదు, మీకు చూపించదలుచుకున్నా. మీరంతా రావాల్సిందని చెప్పి వైకే టీవీ దీనికి లీడ్ తీసి అందరినీ తీసుకురావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ దశరథ రామరెడ్డి గారు. మీ యొక్క ఆకాంక్ష నెరవేరాలని కోరుకుంటున్నాము వైకే టీవీ తరఫున. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు మీ ద్వారా తెలుస్తాయనేటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్లకి సంబంధించి కానీ, అక్కడ పెట్టాల్సినటువంటి సాగునీటికి సంబంధించినటువంటి తరలింపుకు సంబంధించినటువంటి ఖర్చు పెట్టేందుకు ప్రభుత్వం ముందుకు వస్తుందని ఆశిద్దాం. అదేవిధంగా ఈ చర్చలో సుదీర్ఘమైన చర్చలో పాల్గొన్నటువంటి కత్తి వెంకటస్వామి గారికి, కోటిపల్లి అయ్యప్ప గారికి, రామమూర్తి గారికి, గఫూర్ గారికి అండ్ దశరథ రామరెడ్డి గారికి చాలా కృతజ్ఞతలు.
ఇది నేటి ఇష్యూ. పర్టికులర్గా హరీష్ రావు లేవనెత్తినటువంటి అంశం కేవలం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఇక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజల్ని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ని కూడా ఆయన లాగడం జరిగింది. బట్ బనకచెర్ల అనేటువంటిది మన ప్రాజెక్ట్ కనుక ఈరోజు మేజర్ టాపిక్ కింద దీన్ని తీసుకోవడం జరిగింది. దిస్ ఈజ్ కీప్ వాచింగ్ వైకే టీవీ. సైనింగ్ ఆఫ్ యోస్ కళ్యాణ్ కృష్ణ. Hi, నేను మీ రాజ్ తరుణ్. Please subscribe to YK TV. This is Viraj Ashwin. Please subscribe to YK TV Network. Please watch YK News.